కొడుతూ దేవుని మహిమపరచాలి. ఆశ నాలో నీతోనే జీవించరి, ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, ఏరై పారే ప్రేమ నీలోనే ప్రవహించని, మితిలేని ప్రేమ చూపించినావు, మృదు చేసి నన్ను పలికించినావు. ఈ స్తోత్రగానం నీ సొంతనే, ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, నీరై కారే ప్రేమ నీలోనే ప్రవహించని. పరవశనైన కడిపేదను నాకేల ఈ భాగ్యము, పరమందు నాకు నిస్వాస్థ్యము నీవిచ్చు బహుమానము. బహుమానము పరవాసినైన కడుపేదను నాకేల ఈ భాగ్యము, పరమందు నాకు నీ సాధ్యము నీవిచ్చు బహుమానము. తీర్చావులే నా కోరిక, తెచ్చానులే చిరుకానుక, అర్పింతును స్తుతి మాలిక. కరుణామయ నా యేసయ్యా, ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, ఈరై పారై ప్రేమ నాలోనే ప్రవహించని. నీ పాద సేవ నే చేయన, నా ప్రాణం అర్పించిన, నీ సీద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన. ప్రకటింపును నీ శౌర్యము, కీర్తింపును నీ కార్యము, చూపింపును నీ శాంతము. తేజోమయ నా యేసయ్య.
ప్రతిపాదన ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతును నీ శాంతము తేజోమయ నా యేసయ్యా ఇదో ఆశ నాలో నీతోనే జీవించని ఏరై పారై ప్రేమ నీలోనే ప్రవహించని మితిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే ఇదో ఆశ నాలో నీతోనే జీవించనే ఏరై తారై ప్రేమ నీలోనే ప్రవహించని హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రతి ఒక్క రెండు చేతుల పైకెత్తి హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధిస్తామండి. దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి, దేవా నీవు నాకు ఇచ్చిన బలమును బట్టి, నీ సన్నిధానములు చేరి స్తుతించే భాగ్యమును నాకు దయచేసినందుకే నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు దేవా. ఈరోజు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆయనను మహింపవండి. చెప్పుడు కొడుతూ దేవుని మహింపరుద్దాం. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణ అనంత పాత్ర. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును
మాటల మకరందము. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించును. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవలసిన త్రోవల. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించునే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గం కనిపించునే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీ కృప తలంచగని నా శ్రమలుగా అనిపించలేదు. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినది కావే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేపట్లు కొడుతూ దేవుని మహిమపరచుకుందాం. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు
నీకర్పిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే మెస్సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే మెస్సయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే మెస్సయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే మెస్సయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే మెస్సయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే మెస్సయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే మెస్సయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే మెస్సయ్యా. చేతులు పైకి, అందరి చేతులు పైకి. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా రక్షకుడా క్రీస్తునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా క్రీస్తునాథా ఆరాధనా ఆరాధనా. చప్పట్లు కొడి దేవుని పరిశుద్ధాత్మ దేవునికి, తండ్రి అయిన దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. కుమారుడైన దేవునికి దయచేసి అందరు కూర్చోండి, వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా తేటగా నీతో మాట్లాడనై ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 5వ వచనంలోకి వెళ్దాం. చూద్దాం, వాక్యంలోకి వెళ్దాం. చెప్పండి, పరిశుద్ధాత్మడా నన్ను దర్శించండి, పరిశుద్ధాత్మడా నాకు బోధించండి. వినగలిగే, అందరు చెప్పాలి, వినగలిగే చెవి, గ్రహించే మనస్సు నాకివ్వండి. లోతైన మర్మములను నాకు బయలుపరచండి. చదువునాను. సహోదరులు కూడి నివసించుచుండగా, ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశ కాండము
20 అధ్యాయము 5వ వచనం. మరియు నాయకులు జనులతో చెప్పవలసినది ఏమనగా క్రొత్త ఇల్లు కట్టుకొనిన వాడు గృహప్రవేశము కాక మునుపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును. వింటున్నారు? అర్థమైందా? చూడండి, చాలా కష్టపడుతున్నారు గృహం కట్టుకోవడానికి. గృహము చాలా ప్రయాసపడ్డారు, అప్పులు చేశారు, టెన్షన్ పడ్డారు. మరి ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు దానికోసం, ప్లాన్ కోసం. మరి ఎంత ప్రయాసపడి చివరికి ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశం చేయకుండా, ఆ ఇంట్లోకి వెళ్లకుండా చనిపోతే ఏంటి పరిస్థితి? వేరే ఒకడు వచ్చి దాన్ని ఆక్యుపై చేస్తాడు. ఇప్పుడు నీవు కూడా ఈరోజున ఎన్ని రోజులు కష్టపడ్డావు, విశ్వాసం ఉంచావు, మరి అన్ని విషయాల్లో మీరు బలంగా ఉండి స్ట్రాంగ్ ఉండి వచ్చిన ఆశీర్వాదం అన్నం తిని వంట చేసిన తర్వాత అన్నం కూరలు వడ్డించిన తర్వాత దాన్ని తినే ముందు నీ ప్రాణం పోతే ఏమవుతుంది? దాన్ని వేరేవాడు. అర్థమవుతుందా? గృహము కట్టిన తర్వాత, నీ గృహము కట్టబడిన తర్వాత దానిలోకి నువ్వు ప్రవేశించి ఆ గృహాన్ని నువ్వు అనుభవించకపోతే దాన్ని ఎవరు తీసుకెళ్ళిపోతారంట? వేరొకడు దానిని అనుభవిస్తాడు. అర్థమవుతుందా? చూద్దాం ఇక్కడ ఈ మర్మాలని తర్వాత నెక్స్ట్ వర్డ్ చూద్దాం. చెప్తా, ప్రతి మాటకి అర్థం చెప్తాం. చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించి కనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. చూడండి, నాకెళ్ళి చూడండి బాగా. ఫస్ట్ చాలా మంది ఏమవుతుందంటే దేవునిలోకి వస్తున్నారు, అబ్బా చాలా ఆశకు వస్తున్నారు, విశ్వాసంతో వస్తున్నారు, అబ్బా ఏదో చేస్తాడు. తీరా వీళ్ళు కట్టబడే టైంకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి వెనక ఏం జరుగుతుందంట? యుద్ధ రంగంలో చనిపోద్ది. ఈ భూమి మీద మనం ఏం చేయాలా? యుద్ధము చేయాలి. ఎవరితో యుద్ధం చేయాలా? వ్యాధితో, లేమితో, భక్తిహీనతతో. భూమి మీద దేవునికి ఇది ఉన్నది నెగిటివ్స్, జాగ్రత్తము, అపవిత్రతో. మరి ఆ నెగిటివ్ ప్రతి క్యారెక్టర్తో ఏం చేయాలి? మనము యుద్ధము చేయాలి. స్వనీతితో, దురాశతో, వ్యభిచారముతో, దొంగతనాలు, త్రాగుడు, అబద్ధాలు, చోటలు, వీటితో ఫైట్ చేయాలి మనం. తీరా ఫైటింగ్లో గనక నువ్వు యుద్ధ రంగంలో ఓడిపోతే నీకు రావలసిన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోంది కాక అది ఇంకొకళ్ళు తీసుకొని వెళ్ళిపోతారని బైబిల్ చెబుతుంది. ఫైట్ చేయాలో ద ఎండింగ్ వరకు. నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దానిని లోబరుచుకోవాలి. ఏ ఆశీర్వాదం అయితే దేవుడికి నీకు ఇచ్చాడో భూమి మీద, ఆశీర్వాదము యుద్ధము చేసి నువ్వేం చేయాలా? ఏదైతే సైతాన్ని ఆక్రమించుకుందో దాన్ని ఏం చేయాలి? వెళ్ళగొట్టాలా యుద్ధ రంగంలో. దానిలోకి నువ్వు ఎంటర్ అయ్యి దాన్ని నువ్వు అనుభవించాలని బైబిల్ చెబుతుంది. అవునా కదా? ఆరోగ్యం అనే ఆశీర్వాదం, ఐశ్వర్యం అనే ఆశీర్వాదం, శాంతి అనే ఆశీర్వాదం, సమాధానం అనే ఆశీర్వాదం, ఘనత అనే ఆశీర్వాదం, ఎల్లప్పుడూ ఆనందించుట అనే ఆశీర్వాదం. చూడండి బాగురండి, ఇక్కడ ఎప్పుడైతే నువ్వు గృహము కట్టుకుంటావో, ఏ గృహమైతే నువ్వు కట్టుకుంటున్నావో ప్రతి డే బై డే దానిలోకి నువ్వేం చేయాలా? ప్రవేశించి దాన్ని ఏం చేయాలా? నువ్వు అనుభవించాలి. అవునా కదా? చూద్దాం ఇక్కడ తర్వాత చదువున్నాను. అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. ఒకవేళ నువ్వు యుద్ధ రంగములో ఓడిపోతాను అనుకుంటే అసలు స్టార్టింగ్ బ్యాక్ టు ది పెవిలియన్. అసలు ఎక్కడి నుంచి వచ్చావు? దేవుడిని నమ్ముకోకముందు అక్కడికి వెళ్ళిపోమంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడికి వెళ్ళిపో. ఇప్పుడు నేను సపోజ్ సినిమా డ్యాన్స్ మాస్టర్. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నిలబడకపోతే, యుద్ధ రంగంలో నువ్వు ఫైట్ చేయకపోతే పోయి మళ్ళీ ఆ డ్యాన్సులు వేసుకోపో అంటాడు దేవుడు. ఏం చేయాలా? ఆ డ్యాన్సులు వేసుకో. ఇక్కడ టైం వేస్ట్ చేయి బాగా. ఏం చేయాలి మనం? డెఫినెట్గా యుద్ధ రంగంలో ఏం చేయాలా? పోరాడాలి.
దాన్ని ఏం చేయాలా? క్రీస్తు యేసు శక్తి నామములో జయించాలి. ఈ భూమి మీద ఏ దేవాది దేవుడు ఏదైతే పెట్టాడో దాన్ని నువ్వు ఏం చేయాలా? అనుభవించాలి. దాన్ని ఏం చేయాలా? ఆశీర్వాదాలకు వెళ్ళాలి. అది నువ్వు అనుభవించకుండా ఏ ఆరోగ్యం అయితే నీ కొరకు పెట్టాడు, ఏ ఐశ్వర్యం అయితే నీ కొరకు పెట్టాడో, ఏ ఘనత అయితే నీ కొరకు పెట్టాడో, ఏ ఇతరులకు ఆశీర్వాదకరంగా నేను పెట్టాడో, ఏ పేరైతే గొప్ప పేరు నీకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడో అవన్నీ ఎలా జరుగుతాయంట? ఫైట్ చేసి. ఏం చేయాలా? ఫైట్ చేసి. ఇప్పుడు ప్రతిదీ మనం ఫైట్ చేయాలో వద్దా? చేయాలో వద్దా? ఊరికి డబ్బులు వస్తాయా? ఊరికే డబ్బులు వస్తాయి అంటున్నాడు ఆయన. ఎవరు? లలిత జ్యువెలర్స్ ఆయన. ఊరికే డబ్బులు రావు అంటాడు. ఊరికే డబ్బులు. అసలు ఆయన పరిస్థితి ఏంటి? పేదరికం, కట్టిగా పేదరికం. ఆయన ఆశీర్వదించింది. మా బంధువు ఏంది ఇంత గ్రాండ్గా చేశారు పెళ్ళి, 5,000 మందితో పెళ్లి చేశారు. మా అన్న అన్నాడు, కట్టిగా పేదరికాన్ని అనుభవించారు రా వీళ్ళు. ఆ పేదరికాన్ని చూసి 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 కష్టపడి లక్షలు కోట్లు సంపాదించేసి ఈ రోజున ఆ స్థాయిలో మరి మ్యారేజ్ చేశారు అంటున్నాడు. కట్టిక పేదరికం చూసినాడు ఎలా ఉంటాడు? జాగ్రత్తగా ఏం చేస్తాడు? కష్టపడే డబ్బుని సంపాదిస్తాడు. దాన్ని ఏం చేస్తాడు? కూడబెడతాడు. అది చిల్లి సంచులోకి వెళ్ళదు. రూపాయి జాగ్రత్తగా ఉండి దాన్ని ఎలా ఖర్చు పెట్టాడో కావాల్సిన జ్ఞానం కలిగి ఉంటాడు. కాబట్టి పోతే మళ్ళీ వస్తుంది ఆ డబ్బు. ఉన్నప్పుడు గొర్రె అలా ఉండకూడదు. ఈరోజు దేవుడు చెప్తాడు, ఏ గృహం అయితే నువ్వు కట్టుకోబోతున్నావో ఆ గృహాన్ని ఏం చేయాలా? యుద్ధము చేయాలంటున్నాడు. యుద్ధ రంగంలో కనుక నువ్వు ఓడిపోతే మొదట ఎక్కడి నుంచి వచ్చావు? ఆ ఇల్లు కట్టకబడక ముందు అక్కడికి వెళ్ళిపో అన్నాడు దేవుడు. చాలామంది పడిపోతున్నారు తెలుసా? చాలామంది పడిపోతున్నారు. చూద్దాం అసలు ఎందుకు పడిపోతారు. కారణాలు ఉన్నాయి. చదువునా నెక్స్ట్ వర్డ్. ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లను తినును. చూసారా? ద్రాక్ష తోట విత్తనం వేసి అది పంట వచ్చే టైంకి నువ్వు కష్టపడ్డావు. యుద్ధ రంగంలో గనక ఓడిపోతే ఆ పంట ఎవరు తింటారంట? వేరేవాడు తింటాడు. అర్థమవుతుందా? నువ్వు ఎంత కష్టపడినా యుద్ధ రంగంలో దాన్ని ఏం చేయాలా? జయించాలి. ఇప్పుడు ఉద్యోగంలో కూడా ప్రతి పరిస్థితి భయంకరంగా ఎక్కడ పోరాటమే. యుద్ధ రంగంలో ఏం చేయాలి? నువ్వు డెఫినెట్గా జయించాలి. డెఫినెట్గా నువ్వు ఏం చేయాలా? జయించాల. జయించకుండా నువ్వు కనుక చనిపోతే ఆ ప్లేస్లోకి ఎవరు వస్తారంట? వేరొకడు వచ్చేసి దాన్ని అనుభవిస్తాడు. ద్రాక్ష తోట నాటిన తర్వాత అది కనుక నువ్వు అంత కాపొచ్చడానికి నువ్వు అది కనుక ఒక పండు కూడా తినకుండా నువ్వు చనిపోతే నీ పరిస్థితి ఏంటి? వేరొకడు వచ్చి దాని పండ్లు తినును. కనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి అసలు నువ్వు నాటడం ఎందుకు? అసలు వెళ్ళిపో. మొదటి నుంచి ఎక్కడి నుంచి వచ్చావు? నాటక ముందు నీ పొజిషన్ ఏంటి? అక్కడికి వెళ్ళిపో అంటున్నాడు దేవుడు. అవసరమా? ఎంటర్ అయితో ఏం చేయాలి? నువ్వు డెఫినెట్గా దాన్ని ఫలాన్ని నువ్వు అనుభవించాలి. అనుభవించకపోతే నువ్వు ఓడిపోతే వేరొకడు వచ్చి తినేసేస్తాడు. అవునా కదా? అలా గనక నువ్వు ఫలించకుండా ఆ పండు గనక తినకపోతే వేరొకడు తింటాడు. కాబట్టి అసలు అవసరం లేదు. నువ్వు జయిస్తానన్న సామర్థ్యం నీలో ఉంటేనే డెఫినెట్గా దీన్ని జయిస్తా, ఈ పంట వేస్తా, దీని పైరు నేను కోస్తా, దాని పండు నేను తింటా, నేను ఫలిస్తాను అన్నప్పుడు మాత్రమే దాని మీద నిలబడు. లేకపోతే మొట్టమొదటి ఎక్కడున్నావో అక్కడికి వెళ్ళి విత్తనం విత్తక ముందు నీ పొజిషన్ ఏంటి అక్కడికి వెళ్ళిపోమంటాడు దేవుడు. అవునా కదా? చూద్దాం. ఒకడు స్త్రీని ప్రదానము చేసుకొని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునుపే ఆమె ఇంకా పెళ్లి కాక మునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును కనుక. అవునా? అర్జున్ నాకు అర్థమవుతుందా? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళికి ముందు ఒక నెల ఉంటుంది గ్యాప్, 30 days 40 days చెప్పట్లా పెళ్ళిళ్ళు వాళ్ళు ఉంటుందా లేదా? ఈ గ్యాప్లో కనుక డెఫినెట్గా ఏ అమ్మాయితో అయితే ఎంగేజ్మెంట్ అవుతుందో,
ఏ అబ్బాయితో నీ ఎంగేజ్మెంట్ అవుతుందో డెఫినెట్గా చేయాలా, అతను డెఫినెట్గా తాళిబొట్టు కట్టాల్సిందే, వారిద్దరు కలవాల్సిందే. పుట్టిక్కిన యుద్ధ రంగంలో ఈ గ్యాప్లో కనుక చనిపోతే ఏమైందంట, వేరే వాడికి ఇచ్చి అమ్మాయి పెళ్లి చేయొచ్చు, లేకపోతే ఆ అమ్మాయి చనిపోతే వేరే వాడు ఆ అమ్మాయిని చేసుకోవచ్చు. అసలు ఈ ఎంగేజ్మెంట్ దేనికి రా? ఫస్ట్ స్టార్టింగే యుద్ధ రంగాలకు నువ్వు చనిపోతే నువ్వు స్టార్టింగ్ ఎట్లా ఉన్నావు, అమ్మాయిని చూడకముందు లేకపోతే అబ్బాయిని చూడకముందు దానిలోకి వెళ్ళిపో అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? వేరొకడు ఆమెను పరిగ్రహించును కనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగల వాడగును. ఆగండి, ఇప్పుడు ఏంటంట, భయపడి మెత్తని గుండెగల నాయకులు ఏం చెప్పాలంట, సంఘానికి భయపడొద్దు అని చెప్పాలి. ఏం చెప్పాలి? భయపడద్దు. భయము వల్ల ఏమొస్తుంది తెలుసా? అవిశ్వాసం వస్తుంది. భయము వల్ల అవిశ్వాసం వచ్చేస్తుంది. భయం వల్ల ఏమవుతుంది? ఏమో నేను జయించలేనేమో, ఏమో ఈ పండు తినలేనేమో, ఏమో ఇచ్చిన ఈ భార్యను నేను అనుభవించలేనేమో, ఈ భర్తను అనుభవించలేనేమో, ఈ ఇల్లు నేను అనుభవించలేనేమో, ఈ ఆస్తిని నేను అనుభవించలేనేమో, ఈ ఐశ్వర్యం నేను అనుభవించలేనేమో, ఈ శాంతిని ఈ సమాధానాన్ని దేవుడిచ్చిన సకల ఆశీర్వాదాలు ఈ భూమిని నేను అనుభవించలేనేమో అనేటువంటి మెత్తని గుండె కలిగి మెత్తని గుండెగల వాడగును వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు. చూడండి, ఇప్పుడు భయానికి విరుద్ధమైంది ధైర్యము. ఎప్పుడైతే నువ్వు అధైర్యపడతావు, నా వల్ల కాదేమో, నేను నా కుటుంబం కలవదేమో, ఈ ఆశీర్వాదం నేను పొందుకోలేనేమో, ఈ ఐశ్వర్యం నేను పొందుకోలేనేమో, అర్థందా, ఈ ఆనందాన్ని నేను పొందుకోలేను, మెత్తని గుండెవాడై అధైర్యపడిన రీతిగా. ఒకవేళ నీలో అధైర్యం వచ్చిందా, తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండానట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. అసలు రావటం ఎందుకు? మళ్ళా అర్థమైందా? అసలు దీనిలోకి ఎంటర్ అయిందో, యుద్ధ రంగంలోకి వెళ్ళైందో తెలియదా? సావోరేవో తేల్చుకోవాలా. సావు ఉండదు కానీ మనకి జయమే. దేవునికి మహిమ కలు. క్రీస్తులో ఎల్లప్పుడూ మీకు విజయమే కానీ అపజయము లేనే లేదు. అర్థందా? మెత్తని గుండె కనుక నీకు వచ్చిందా, నీకు అధైర్యం వచ్చిందా, ఆటోమేటిక్గా నువ్వేమైపోతావు అంటే డౌన్కి వెళ్ళిపోతావు. ఒక భయం ఎంటర్ అయిపోయిందా, ఆటోమేటిక్గా నువ్వు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతావు. ఒక డౌట్ నీలోకి ఎంటర్ అయిపోయిందా, ఆటోమేటిక్గా నువ్వు బలహీనపడిపోతావు. భయం వచ్చేస్తుంది, అధైర్యం వచ్చేస్తుంది, బలహీనపడిపోతూ ఉంటావు. దేవుడు చెప్తాడు, నాయకులు ఏం చెప్పాలంట, జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడై వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు కూడా అధైర్యపరుచుకుంటున్నట్లు. వీడు అధైర్యపడితే కూడా పక్కనోడిని చేస్తాడు. ఏం చేస్తాడు నెక్స్ట్? వీడు కూడా పక్కనోడిని కూడా అధైర్యపరుస్తాడు. వీడి బలహీనపడమే కాక పక్కనోడు కూడా ఏం చేస్తాడు? బలహీనపరుస్తాడు. అర్థమైందా? వీడి పడిపోవడమే కాకుండా పక్కనోడు ఏం చేస్తాడు? పడిపోయే పరిస్థితి. ఎన్నెందుకు? మొట్టమొదట ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి నువ్వు వెళ్ళి, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో. చూసారు, ఇప్పుడు డీల్కి వెళ్ళారా, డెఫినెట్ సాధించాలా. ఒక జాబ్కి వెళ్ళావా, సాధించాలా. ఒక పెళ్ళా, సాధించాలా. ఒక గృహం కట్టాలనుకున్నావా, సాధించాలా. ఇది నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నాలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా నాకు ఎదురే ప్రతి సమస్య నేను జయిస్తా. నా గృహాన్ని కట్టుకుంటా. ఈ గృహంలోకి నేను ఎంటర్ అవుతా, నేను అనుభవిస్తా. ఈ గృహంలో ఏదైతే ఉందో దేవుడు ఈ మ్యాన్షన్స్లో ఏదైతే పెట్టాడో నేను అనుభవిస్తా. నేను నాటిన ద్రాక్ష తోట నేను 100% ఫలిస్తా. అది పంట వచ్చేంత వరకు ఆ పంట నేను కోస్తా, నేను తింటా, లేని వాళ్ళకి కూడా ఇస్తా నేను. అవునా కాదా? ఏ స్త్రీనైతే మరి ఎంగేజ్మెంట్ అయితే డెఫినెట్గా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఏ పురుషుడినైతే ఎంగేజ్మెంట్ అయితే డెఫినెట్గా నేను అనుభవిస్తా, పెళ్లి చేసుకుంటా, అనుభవిస్తా, పిల్లల గట్ట. నీకు ఎప్పుడైతే అధైర్యం వస్తుందో, అర్థమైందా? ఈ అధైర్యం ఏం చేస్తుంట, పక్కనోడు కూడా ఏం చేస్తుంది? కూసేగాడిది వచ్చి మేసేగాడిని కూడా. నువ్వు భయపడితే పక్కనోడు కూడా ఏం చేస్తావు? నీకు అధైర్యం వస్తే ఇంకోటి ఏం చేస్తావు? నీ ద్వారా ఇతరులు కూడా పడిపోవద్దు. నువ్వు పడేది కాక పక్కనోడు కూడా, నీకు డౌట్ వస్తే పక్కనోడికి కూడా డౌట్ పెడతావు. నువ్వు దిగులు పడితే పక్కనోడికి కూడా, నువ్వు భయపడి ఇతరుడు పక్కనోడికి కూడా. అర్థమవుతుందా? చక్కగా ఎక్కడ బొమ్మంటున్నాడు?
ఎట్లాస్ మొదట ఎక్కడి నీ జీవితం స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళిపో. కెమెరామెన్ అయితే కెమెరా అక్కడికి వెళ్ళిపో. ఎడెందుకు చెప్పాలా? మున్సిపాలిటీ అయితే, డీల్స్ అయితే, డ్యాన్స్ అయితే, అవునా కాదా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. చూడు ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తాడా, తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. నాయకులు జనులతో మాట్లాడుట చాలించిన తరువాత చాలు. ఏమర్థమైంది ఇప్పుడు చెప్పండి మీకు? గృహము కట్టిన తర్వాత దానిలో కనుక మనము ప్రవేశించకపోతే, చూద్దాం ఇక్కడ లూకా సువార్త 14:28. లూకా సువార్త 14:28 మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా. అసలు నీకు ఎంత కెపాసిటీ ఉందా లేదా? నువ్వు చేయగలవా లేదా? ఇది నీ వల్ల ఇద్దా కాదా? ఇది కట్టగలవా లేదా? నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా? అన్ని కూర్చొని ఏం చేయాలంట? నువ్వు తగులబడి లెక్క చూచుకోరడా. ఇప్పుడు నీకు ఏదన్నా ముందుకు వెళ్ళాలంటే నీకు ఈ కెపాసిటీ ఉందా లేదా? ఇది నేను చేయగలనా లేదా? ఇది నేను కట్టగలనా, లీడ్ చేయగలనా లేదా? చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో ఎలా కాపురం చేయాలో తెలియనటువంటి జనాంగం ఎంతోమంది నాకు పెళ్ళి కాకముందే ఫోన్లు చేసేవాళ్ళు. అన్నా భార్యతో ఎలా మాట్లాడాలా, భార్యతో నాకు భయం వేస్తుంది అమ్మాయిని చూడగానే. కొంతమంది షైగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది భార్యలు తల్లిచాటుని బిడ్డలు ఎలా ఉంటారు తెలుసా? అమ్మ నీ పురుషుడిని ఎరగని దాన్ని అన్నట్టు పురుషుడి వైపు కూడా చూడకుండా భర్తని ఎలా డీల్ చేయాలో కూడా, వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. చాలామంది అల్లుళ్ళు ఏందా మీ కూతుర్ని ఎట్ట పెంచారు ఏమంటారు? మీ కూతుర్ని ఏందేడు ఎట్ట పెంచావు, ఏం పెంచావమ్మా నీ కొడుకుని? అర్థమైందా? గోపురము కట్టాలంటే, అంటే నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలంటే, నీ భార్యతో కావచ్చు, నీ పిల్లలతో కావచ్చు, నీ గృహము మరి సంఘము కావచ్చు, నీకు ఏ జాబ్ అయితే దేవుడు ఇచ్చాడో అది నువ్వు చేయగలవా లేదా? అవునా కదా? ఈ కుటుంబాన్ని నువ్వు కట్టగలవా లేదా? ఈ పిల్లలను నువ్వు పెంచగలవా లేదా? ఈ గృహాన్ని నువ్వు మెయింటైన్ చేయగలవా లేదా? నీ జీవితాన్ని నువ్వు మెయింటైన్ చేయగలవా లేదా? అని ఏం చేయాలంట? కూర్చొని నువ్వు ఆలోచించుకొని ఎస్ అన్నప్పుడు మాత్రమే ముందుకి వెళ్ళాలి. అవునా కాదా? జాబ్లో సమస్యలు వస్తాయి. జయిస్తానప్పుడు ట్యాబ్కి వెళ్ళినప్పుడు మేనేజరు ఆడన్నాడు, నేను మానేస్తా. నువ్వు ఎన్ని పిచ్చి మాటలు ఇవన్నీ. అవునా కాదా? అవునా కదా? జయించాలవుద్దా? ఎన్ని సమస్యలు ఉన్నా ఏం చేయాలా? జయించాలి. చూడండి ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. చదువున్నాను. లెక్క చూచుకొనడా, చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోతే చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయసాగుతుంది. చూడండి, ఊళ్ళల్లో ఇళ్ళు కడతారు, పునాది కట్టిన తర్వాత ఆగిపోతాయి. అక్కడ ఏమైంది? చెట్లు చేమలు మొత్తం 1, 2 అందరూ చెమ్ములు పట్టుకొని అన్ని రకాల గ్యాంగ్లు ఆడే ఉంటారు. పడిపోద్ది ఇల్లు. చూసారా? పునాది కట్టిన తర్వాత ఏమవుతుంది? పునాది వరకు రాగానే డబ్బులు ఇవ్వండి. ఎవడు కట్టమన్నాడు రా? మా వల్ల కాదండి. చూసారా? చాలా ఇళ్ళు ఏమవుతుంది తెలుసా? పునాది వరకు వచ్చేసేసి ఆగిపోతూ ఉంటాయి. ఇప్పుడు నీ జీవితం కూడా పునాది వరకు వచ్చి ఆగిపోయిందా? దేవుడు చెప్తున్నాడు, నువ్వు నీకు అసలు ఆ దమ్ము ధైర్యం నా కుటుంబాన్ని నేను కట్టుకుంటా అని పురుషుడికి తెలియాలి.
నా ప్రతి స్త్రీ అనుకోవడం లేదు, ఒక హండాలాగా నా కుటుంబాన్ని నేను కట్టుకుంటా, నా భర్తను మార్చుకుంటా, నా బిడ్డలు మార్చుకుంటా, నా దేవుని సన్నిధిలో నేను వాక్యానుసారమైన జ్ఞానంతో నా కుటుంబాన్ని కట్టుకుంటా అనేటువంటి విశ్వాసం స్త్రీలకు ఉండాలా వద్దా? ఫస్ట్ నీ జీవితం ఏమయ్యాలా? కట్టబడాలా. అసలు నీ దగ్గర ఉందా లేదా? భర్తతో ఎలా ఉండాలా? భార్యకి చెప్తున్నాడు. భార్యతో ఎలా ఉండాలా? భర్తకు చెబుతున్నాడు. పిల్లలతో ఎలా ఉండాలా? తల్లిదండ్రులకు చెప్తున్నాడు దేవుడు. తల్లిదండ్రులతో పిల్లలు ఎలా ఉండాలా? దేవుడు చెప్తాడు. ప్రతిదీ వాక్యానుసారంగా నిన్ను నువ్వు కట్టుకోవాలా, లేకపోతే నీ లైఫ్ ఏమైపోద్ది తెలుసా? అసలు ఎందుకు నువ్వు చూడండి, ఇప్పుడు కీర్తన 127:3 అయిపోయిందా? నా చదువమ్మా అయిపోయింది, అది అయిపోయిందా? హేళన చేస్తారంట నీ జీవితం. అర్థమైందా? పెళ్లి చేసుకున్నాడు రా 2 రోజులు బాపతి, పెళ్లి చేసుకుందిరా 2 రోజులు బాపతి, వీళ్ళేదో స్టార్ట్ చేశారా 3 రోజులు బాపతి, హడావుడి చేస్తారు పునాదులు వేసి. అర్థమవుతుందా? చదువు ఇడి అక్షరాభ్యాసాన్ని స్కూల్కి పంపించారా, వాడు 3వ తోత ఆగిపోయాడు రా. చూసారా ఎంత హేళన అవుతుందో తెలుసా? అవునా కాదా? అర్థమైందా లేదా? ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టబడిన తర్వాత ఏం చేయాలి? దాన్ని కంప్లీట్ చేయాలా. ఒక పనిలో నువ్వు అడుగు పెట్టావా, దాన్ని సాధించాలా, దాన్ని నువ్వు అనుభవించాలా. లేకపోతే ఏం చేస్తాడంటే ఇంకొకడు వచ్చి దాన్ని అనుభవిస్తాడు. గృహము కట్టితే దానిలో 100% ఎంటర్ అయిపోవాలి. ద్రాక్ష తోట నాడితే 100% నువ్వు పండు తినాల్సిందే. ఒక ఎంగేజ్మెంట్ అయితే 100% లైఫ్ లాంగ్ ఆ కుటుంబంతో నువ్వు కాపురం చేయాలా. నువ్వు మెత్తని గుండెవాడైపోయి పక్కనోడు కూడా అలానే తయారు చేస్తే, నువ్వు అధైర్యపడి పక్కనోడు కూడా నువ్వు చదువు రాలేదని నాకు మళ్ళీ కాదని నువ్వు అని పక్కనోడు కూడా నువ్వు అధైర్యపరచు. అసలు నువ్వు చదవటానికి ఎంటర్ కా స్కూల్లో పని చేసుకుపోయి ఒక గోపురము కట్టించేటప్పుడు నీ దగ్గర ఉందో లేదో కెపాసిటీ ఏం చేయాలా చూసుకోవాలి అని చెప్తున్నాడు దేవుడు. చూద్దాం ఇక్కడ చదువునా 127:1 కీర్తన. చదువుమా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, కట్టించని ఎడల కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. అలా ఇప్పుడు నీ జీవితాన్ని ఎవరు కట్టాలా చెప్పాలి? నీ దేవుడు కట్టాలా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము. అంటే నీ జీవితాన్ని ఎవరు కట్టాలా? ఇప్పుడు ఎంత నేను ప్రయత్నించినా, చూడండి, ఎంత నేను ట్రై చేసినా ఎవరు కట్టాలి నీ జీవితాన్ని? ఎంత వాక్యం చెప్పినా ఎవరు కట్టాలా? ఇప్పుడు కట్టాలంటే నువ్వే అడగాల దేవుణ్ణి, నా జీవితాన్ని కట్టు ప్రభు, నా జీవితాన్ని కట్టు ప్రభు అడగలొద్దా? దేహమనే ఇల్లు కట్టబడాలంటే వాక్యము ద్వారా దేవుడు కడతాడు. వాక్యము ద్వారా నువ్వు ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా స్ట్రాంగ్గా ఉండాలో, ఎలాగా ఉన్నతంగా ఉండాలో, ఎలా మరి ఎన్ని పరిస్థితులు నీకు ఎదురొచ్చినప్పుడు కూడా నువ్వు ఎలా నిలబడాలో దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు కట్టాలా నీ గృహాన్ని చెప్పాలి. ఇప్పుడు దేవుడు నీ గృహాన్ని కట్టాలి. చూద్దాం ఇక్కడ మత్తయి సువార్త 7:24. మత్తయి సువార్త 7:24. మత్తయి సువార్త 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు నాకెళ్ళి చూడాలి. ఈ నా మాటలు విని. ఏ మాటలు వినాలి నువ్వు చెప్పాలి? దేవుని మాటలు వినాలా. నీ గృహము కట్టబడాలంటే ఏం వినాలా? దేవుని మాటలు. ఎప్పుడైతే ఈ నా మాటలు విని అనే బండ మీద నీ జీవితము కట్టబడాలి. అసలు ఈ బండ మీద కట్టబడినటువంటి దాని మీదకి ఏమేమి వస్తాయి చూద్దాం ఇక్కడ. వాన కురిసెను. మొదట్లో ఏమొస్తుంది? వాన కురిసెను. చూడండి ఇక్కడ నిన్న ఆల్రెడీ 3-4 వీక్స్ బ్యాక్ ఎడ్ బ్రాన్సన్ గారని ఒక దైవజనుడు జింబాబ్వే మరి
దుబాయ్ గురించి ప్రేయర్ చేయమని మరి ఆల్రెడీ ప్రాఫెసీ ఇచ్చాడు 4 వీక్స్ బ్యాక్. దుబాయ్ గురించి బలంగా ప్రార్థన చేయమని ప్రపంచానికి ఆత్మ ద్వారా బయలుపరిచేశాడు. అయితే అందరు లైట్కి తీసుకున్నారు. అందరూ లైట్ వాన వస్తే ఎట్టొచ్చింది తెలుసా? సంవత్సరంలో కనీసం 30-40 సార్లు వచ్చేటువంటి వాన 92% ఉంటే ఒక్క రోజులో 142% వచ్చిందంట వర్షం. ఎక్కడ? దుబాయ్. కారులు ఎలా వెళ్ళిపోతుంది తెలుసా? కాగితాలు వేస్తే అట్టుంటే కొట్టుకుపోతుంది. డే టైం చీకటి అయిపోయింది. హల్లెలూయా. ఈరోజు అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నీ జీవితాన్ని ఎవరు కట్టాలా? ఎన్ని కోట్లు ఉన్నా బంగారు కార్లు అండి వాళ్ళవి, బంగారు స్పూన్లతో అన్నం తింటారండి. బాత్రూమ్ కూడా బంగారం అంట, బాత్రూమ్ కూడా బంగారు, చేతులు కూడా కడుక్కునేది కూడా బంగారు పేరంట. ఎంత ఆశీర్వాదం ఉన్నా లాభం ఏంది? ఏం పడుతుంది? వాన. ఇప్పుడు నువ్వు కట్టబడినటువంటి నీవేంటంటే వాన కురిసేను, వాన వస్తుంది. అసలు వానలు అంటే అర్థం తెలుసుకోవాలి. రెండోది చదువునానా, వరదలు వచ్చెను. వరదలు వచ్చిన వరదలు వచ్చెను. రెండోది ఏమొచ్చినాయి? వరదలు వచ్చినాయి. గాలి విసిరి. మూడోది ఏమొస్తుంది? గాలి విసిరింది. నాకెళ్ళి చూడాలి అందరూ చూడండి, మర్మాలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఒకటేమొస్తుందంట వాన. వాన కురిస్తే ఏమైపోద్ది తెలుసా? కొంపలు మునిగిపోతాయి. ఏం అయిపోతుంది? ఇళ్ళు మునిగిపోతాయి. వరదలు వస్తే ఏమైపోద్ది తెలుసా? కొట్టుకుపోద్ది. గాలి వస్తే ఏమైపోద్ది తెలుసా? ఇసుక గాలి. చూసారు దుబాయ్లో పోయినసారి వచ్చింది, కువైట్లో పోయిన సంవత్సరం. ఆ గాలికి మనుషులు కూడా ఎగిరిపోతున్నారు, కార్లు కొట్టుకుపోతున్నాయి. ఎటుపోతున్నాయి ఇది ఇట్లా, కార్లు గాలిలో కాగితాల్లాగా ఎగిరిపోతున్నాయి. వాన కురిసినా ప్రమాదమే, వరద వచ్చినా ప్రమాదమే, మూడోది గాలి విసిరినా ప్రమాదం. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ రోజున 3 వస్తున్నాయి మనిషి మీదకి. ఇప్పుడు నీ గృహము కట్టబడాలంటే ఎవరు కట్టాలా? ఒక గృహప్రవేశం చేయాలంటే ఎవరు కట్టాలా? గృహప్రవేశం చేయాలంటే ఎవరికి తోడు ఉండాలి? నీకు దేవుడు తోడుగా ఉండాలి. ఒక ద్రాక్ష తోట నాటాలంటే ఎవరు తోడుగా ఉండాలా? దాని పండు తినాలంటే చెప్పాలా? ఒక మ్యారేజ్ జరగాలంటే కూడా ఎవరు తోడుగా ఉండాలా? ఒకవేళ కనుక, అందుకే చెప్తాడు, నువ్వు మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను నేను ఇవ్వలే, నీకు దత్తపుత్ర ఆత్మను నీకు భయానికి భయం ఏం చేస్తా అంటే మనిషిని అవిశ్వాసంలోకి నెట్టేస్తా. ఏం చేస్తుందంట? అవిశ్వాసం. అవునా కాదా? నాకెళ్ళి చూడాలా, అవునా కాదా? భయం ఏం చేస్తుంది? కళ్ళ ముందే ఉంటారు, విచిత్రంగా ఉంటుంది పరిస్థితులు. నీకేమొస్తుంది? భయం వచ్చేస్తుంది. ఏమో రెంట్ కట్టలేనేమో, ఏమో ఈ పరిస్థితుల నుంచి బయటికి రాలేమో, నా బిడ్డలకు అన్నం పెడతానో లేదో, నా పరిస్థితికి వచ్చిన కరువుకి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు 3 వస్తున్నాయి నీ మీదకి. ఈ రోజున వానలు కురిస్తే మునిగిపోతారు, వరదలు వస్తే కొట్టుకుపోతారు, గాలి విసిరితే ఎగిరిపోతారు. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనక అది పడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఈ బండ ఎవరు చూద్దాం. ఇక్కడ 1 కొరింథీ 10:4 చూద్దాం, వివరిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో గొప్పగా నీతో మాట్లాడినై ఉన్నాడు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. నాకెళ్ళి చూడండి సంఘాల్లో చూసారు, అందరూ ఒకే వాక్యం వింటున్నారు, ఒకే. కానీ లైఫ్లు ఎలా ఉంటాయి? ఒక్కొక్కళ్ళు నమ్ముతారు, ఒక్కొక్కళ్ళు నమ్మరు. ఒక్కొక్కళ్ళు నిలబడతారు, ఒకళ్ళు నిలబడలేరు. ఒకళ్ళు జ్ఞానం కలిగి ఉంటారు, ఒకళ్ళు అజ్ఞానంగా ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు? స్థిరత్వం కలిగి ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు? పడిపోతుంటారు. ఒకే సంబంధమైన ఆత్మీయ ఈ జీవజలాన్ని అందరూ ఒకటే తాగుతున్నారంట. చూసారా? ఎందుకు అందరికి ఆశీర్వాదం అట్లా? ఎందుకు అందరు నిలబడతలా? ఎందుకు అందరు? కొంతమంది డబ్బులు వస్తాయి, కొంతమందికి రావట్లా. కొంతమంది ఫలిస్తున్నారు, కొంతమంది ఎందుకు ఫలించట్లా. కొంతమంది ధైర్యంగా ఉన్నారు, కొంతమంది ఎందుకు అధైర్యంగా ఉంటున్నారు. కొంతమంది పరిస్థితులకే భయపెడుతున్నారు, కానీ వీళ్ళు భయపడుతున్నారు. ఎందుకు అంటే అందరికి ఒకటే కదా. పక్షపాతం ఉందా దేవుడికి? ఆత్మ సంబంధమైన దానిలో అందరూ ఏం చేస్తారట? త్రాగుతున్నారు. ఇప్పుడు మీరు అందరూ ఒకటే తాగుతున్నారు లేదా? ఇక్కడ ఒక మాట చెప్పా,
బయటికి వెళ్ళగానే మీ లైఫ్ బయటకు వచ్చేస్తాయి గడప దాటగానే. చూడండి, మీ ఫ్రెండ్సే, మీ పక్కన వాళ్ళే, వాళ్ళు మాట్లాడే నెగిటివ్ని బట్టి ఒక స్థిరత, ఇక్కడ నువ్వు స్టాండర్డ్గా ఉంటే వెంటనే నిన్ను పడేయడానికి ఎవరుంటారు పక్కన? భార్యో, భర్తో, పిల్లలో, కొలీగ్సో. బయట బయటికి వెళ్ళిన తర్వాత వర్డ్ మారిపోద్ది. ఏమైపోద్ది? వర్డ్ మారిపోద్ది. ఏది ఒకటే తాగారు అందరూ, ఒకటే తాగారు. ఒక పెద్ద దైవజనుడి అక్క వాక్యం చూస్తే గుండె బయలిపోయింది. చాలా అక్క, నా జీవితం మారిపోయింది అన్న. ఏంటయ్యా అంది. అసలు ఏంటి వాక్యం నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎంత ధైర్యం వచ్చింది తెలుసా అంటే, ఏదో చెబుతూ ఉంటామయ్యా, అన్నీ జరుగుతాయా పెడతాయా అంది. ఏముంది? ఆవిడే పాత సినిమాలో చిరంజీవి కొడతాడు, 2 చెవుల మీద కొడతాడు చూడు, చెవులు పగలకూడదు అనిపించింది. పచ్చకడిద్దాం రోడ్డు మీద. అర్థమైందా? ఒక్కటే తాగాం, ఆమె తాగింది, నేను తాగా. కానీ ఆమె ట్రాక్లోకి నేను పోలా. మా ఇంటికి ఒక బ్రదర్ వచ్చాడు. 30 మందిని ఇన్వైట్ చేసి అందరు కూర్చున్నారు. వాక్యం చెప్పాడు. అబ్బా, ఎక్స్ట్రాడినరీ మెసేజ్. అసలు నేను ఎంత బలహీనంగా ఉన్నానో ఆ రోజున, అంత స్ట్రాంగ్ అయిపోయా ఆ రోజున. అందరు వెళ్ళిపోయారు. బ్రదర్, మిమ్మల్ని దేవుడే పంపించాడు అని అంటే, దేవుడే పంపించాడు నన్ను బలపరుస్తాను. ఏమన్నాడు తెలుసా? చెప్పాలి కాబట్టి చెబుతూ ఉంటాను, ఇవన్నీ కూడా ఆశ్చర్యంలో పెడతాడు. ఇవన్నీ ఈ మన వల్ల కాదులే అన్నాడు. కొట్టి చంపేద్దాం అనుకున్నా. అర్థం అంటే ఏం జరుగుతుంది? అతను అదే తాగాడు, నేను కూడా అదే. అతను బలహీనుడైపోయి అధైర్యపడిన రీతిగా పక్కనోడిని కూడా అధైర్యపరిస్తే వాడు ఎక్కడికి వెళ్ళాలా? అంతకుముందు టైల్స్ వేసుకునేవాడు, ఆ టైల్స్లోకి వెళ్ళిపో సోది వచ్చి వాక్యం చేయటం జనాలకి. అర్థమవుతుందా? కూసేగాడిది వచ్చి మేసేగాడిదని. అసలు 3 వస్తుంది ఇక్కడ, 3 వస్తుంది. ఒకటి వానలు. ఒక మనిషిని పడేసేది ఎవరు? వాన. ముంచేసేది ఎవరు? వాన. రెండోది వరద ఏం చేస్తే కొట్టుకొని పోతారు. మూడోది వస్తుంది గాలి, ఎగిరిపోతారు, నిలబడలేరు. ఈ మూడింటిని జయించాలంటే క్రీస్తు అని చదువున్నాను. అందరూ ఆత్మ సంబంధమైన ఒక్క పానీయమే పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తు అనే బండలో నుంచి ఎవరు తాగుతున్నారంట? ఆ నీరుని అందరూ ఒకటే. వీళ్ళ విశ్వాసం వేరే ఉంది, వేరే వాళ్ళ విశ్వాసము. వీళ్ళ ఆశీర్వాదం వేరే ఉంది, వీళ్ళ ఆశీర్వాదము. వీళ్ళు ధైర్యం వేరే ఉంది, వీళ్ళ అధైర్యము. వీళ్ళ నమ్మకం వేరే ఉంది, వాళ్ళ అపనమ్మకము. వాళ్ళు లెగుస్తున్నారు, నిలబడుతున్నారు, వీళ్ళు కృంగిన స్థితి. ఒకటే తాగుతున్నారు, పక్షపాతం లేకుండా. అర్థం, ఆత్మ సంబంధమైన బండ. ఆ బండ ఎవరు? క్రీస్తు. అందరికి ఒకటే చెప్పబడుతుందా లేదా? ఒకడికి ఫస్ట్ క్లాస్ వస్తుంది, రెండోడికి సెకండ్ క్లాస్ వస్తుంది, ఒకడెవడు ముక్కి మూలికి థర్డ్ క్లాస్ వస్తుంది. కొంతమంది దప్పి కూర్చుంటున్నారు. ఈడు రాయుడు పెట్టడు, తప్పి ఈడు మళ్ళీ ఆత్మహత్య చేసుకోడు. వింటారా? అర్థమవుతుందా? వీడిని చూసి ఏం చేస్తున్నారు? ఇంకోడు వాడు చచ్చిపోయాడు లేవు కూడా. మనిషిని ఏం ముంచేస్తాయి? 3. అసలు వానలు ఏం చేస్తాయి? మనిషిని ముంచే. అసలు వానలు ఎవరు? వానలు అంటే చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. అసలు వానలు, మొట్టమొదటి వాన. నిన్ను ముంచేసేది వాన. ఈ వాన అంటే అర్థం ఏంటి తెలుసుకుందాం. ముందు వాన చదువునా? ఇదే యెహోవా వాక్కు, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. హల్లెలూయా. ఎలా ఉండాలంట? పొరుగువాని విషయంలో. పొరుగువాడిని ప్రేమించమన్నాడు కానీ వాడి విషయంలో ఎలా ఉండమంటున్నాడంట? జాగ్రత్తగా ఉండవలెను. చూద్దామా? ఏ సహోదరునైనను నమ్మకుడి. ఏం చెప్పాడు? ఏ సహోదరునైనను నమ్మకుడి. ప్రేమించమన్నాడు కానీ నమ్మమని చెప్పాడా? చెప్పాలా? సహోదరుడిని ప్రేమించమన్నాడు కానీ నమ్మమని చెప్పాడా? చెప్పలా. నేను చెబుతున్నా, దేవుడు చెబుతున్నాడా? ఇక్కడేం చెప్తాడు?
ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. అంటే వానకి సాదృశ్యమైన పొరుగువాడు ఎవడు ఇప్పుడు? ఆ పిల్లోడితో తిరిగాడండి మా వాడు, చెడిపోయాడు. ఆ పిల్లోడితో నిన్న ఒకటి కొడుతుంటే ఫిలిం నగర్లో పోయిన వారం నలుగురు కుర్రాళ్ళతో తల్లి తిడుతుంది, నా కొడుకుని చెడగొట్టారు. అమ్మా వాళ్ళు మంచోళ్ళు, అమ్మ వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు అంటున్నాడు, మొక్కం పగలు కొడుతుంది, వాళ్ళు మంచోళ్ళు అంటున్నాడు. కానీ వీడు వాళ్ళు చూస్తే గిడంబ వాళ్ళు మంచోళ్ళు అంట. వాళ్ళ వల్లే కదరా నువ్వు చెడిపోయింది, తాగి వస్తున్నావు ఇంటికి అని అంటే మంచి కిందే చూస్తున్నా. వీడు వాళ్ళనంటే ఒక మాట కూడా ఒప్పుకోవట్లా. వాళ్ళు చాలా మంచి, వాళ్ళు అలుద్దమ్మా, వాళ్ళని కొడతానికి వెళ్తాడు, వీడు అడ్డుపడుతున్నాడు, ఈ నేస్తుంది. అంటే ఎలా అయిపోయింది తెలుసా? 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైపోతాడు. ఈరోజు పొరుగు వాడిని ఏం చేస్తాడు దేవుడు? ప్రేమించమని అడిగి నమ్మమని, నీ లవ్య ఇవ్వు దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడా? ఎవడురా చెప్పింది నీకు? ఎవడురా నువ్వు అసలుకి? ఏడన్నవరా బోధ? గుంటూరులో నాకు అవకాశం వస్తుంది. మక్కళ్ళు 40 లక్షల కట్నం తీసుకున్నారు. కట్నం ఇచ్చినోడికి తీసుకున్నవాడు కూడా సబ్జెక్ట్ ఉంది. చెప్పయ్యమన్నాడు, ఇప్పుడు కాదులే పెళ్ళి అప్పుడు వద్దులే నెక్స్ట్ అని చెప్పా. కట్నం ఇచ్చింది బిషప్, తీసుకుంది ఒక కొనియాడు బడి స్త్రీ. ప్రైజ్ ది లార్డ్ అంట తక్కమ్మ, కేక పుట్టిస్తుంది వాక్యం. అసలు ఏడుంది ఈడ? ఎప్పుడు అన్నారు స్పాట్ ఉందిలే అన్న. నెక్స్ట్ ఉంది క్రొకడైల్. అర్థమైందా? ఇప్పుడు వానెవరు? సహోదరుడు. ఏ సహోదరుని నమ్మొద్దు. వానలు ఏం చేస్తాయి మనిషిని? ఇక్కడ దేవుడు ఏం చెప్తాడు? మనిషిని పెద్దగా చెప్పు, నమ్మొద్దు అన్నాడు దేవుడు. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టై తన సహోదరుని కొంపముంచును. తన సహోదరుని కొంప చూడు. ముందు తీసుకున్నాడు, మరి బై 10,000 ఇరా బై, నన్ను నమ్మవా? అరే నిన్ను నమ్మకూడదు ఎదురా, 20 తీసుకో అంటాడు. నిజంగా తరాసీలోకి వచ్చి నిజంగా పాప ఇటు హార్ట్ఫుల్గానే ఇద్దామనుకుంటాడు. ఆ 20,000 దేవుడు ఏం చేస్తాడు? వీడికి ఒక కష్టం వస్తుంది. 20,000 ఇచ్చినోడికి వాడు వెంటనే మైండ్ అంతా ఎట్టు ఉంటుంది, వీడు నాకు 20 ఇవ్వాలి కదా అని వాడి వైపు చూస్తూ ఉంటాడు. ఎవరి వైపు చూడాలా? ఎప్పుడైతే దేవుడి వైపు చూడకూడదు వాడి వైపు చూస్తాడో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాడిని ఇంకా దరిద్రంలో తీసుకెళ్తాడు. వాడు దొరకకుండా తిరుగుతూ ఉంటాడు. పుట్టిక్కిన లేట్ అయినా వెళ్ళి నువ్వు వెయిట్ చేస్తున్నావు. దొరికిన తర్వాత నువ్వేమంటావు? అయ్యా రే ఏదిరా 20,000 అప్పుడు లబ్బుకో తీసుకురా. అరే ఇద్దాం అనుకున్నా కానీ నా దగ్గర డబ్బులు 2 రోజులైంది అన్నం తిని అన్నం పెట్టిరా. వాడిని 10 రోజులు చేసి పట్టుకున్న తర్వాత మళ్ళీ వీడికి 200 బొక్క. వాడు ఎవరి వైపు చూస్తున్నాడు? వాడి వైపు చూడగల దేవుడు వాడిని ఏం చేస్తాడు? ఇంకా 2 రోజులు ఇచ్చి అన్నం తినకుండా ఐ నీడ్ నాట్ హ్యావ్ 100 రూపీస్ టు ఈట్ ఫుడ్ అంటాడు. అర్థమైందా? అనగానే మనకేమొస్తుంది? అంటే ఎవరిని అంటలేదు. ఉదాహరణకి నాకు ఒక డబ్బులు ఇవ్వాలా అలా మోహన్ జలడ్డిదల్లా ఏందిరా పరిస్థితి? ఆ బాధలు చెప్తే తట్టుకోలేక 3,000 ఇచ్చేసి వచ్చా. ఏమి ఇచ్చి వచ్చా? దేవుడు చెప్పాడు వాడి వైపు. వాడికి నిజంగా సత్యం తెలిసి ఏం చేస్తాడు తెలుసా? నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు నా వైపు చూసి నీకు డబ్బులు ఇవ్వాలి, నీ వల్ల నా దేవుడు ఇక్కడ కుక్క తీస్తున్నాడు రా, దేవుడు వైపు చూడరా అంటాడు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే వాడు ఇయ్యాలనుకుంటాడు. తర్వాత ఏమైంది? ఇయ్యలేని పరిస్థితి తద్దరగొట్టు అయిపోతాడు. ఇక స్టోరీలు చెబుతాడు. మరే అని స్టార్ట్ చేస్తాడు. మా ఆవిడ సరిపోయిందని చెప్పి ఒక డబ్బులు వసూలు చేస్తాడు. మాకు డౌట్ వచ్చి ఫోన్ చేసాం, అక్క బతికే ఉంది పాపం. 3 దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడట. ఒకళ్ళు 5,000, 3,000, 10,000 ఇచ్చారంట. ఆడ శవం ఉంది ఆడ. ఇప్పుడు నువ్వు సమాధి పెట్టి డబ్బులు ఇస్తాను కదా వాళ్ళు ఎంతంటే 5,000 అంటే 5 ఇచ్చేసారు. తెర చూస్తామా రోడ్డు మీద కనబడేది. ఈడికి ఏమనుకుంటాడు? దయ్యం అయి తిరుగుతుంది. మనిషి ఎలా ఉంటాడంట? స్టోరీలు నిజం అర్థమైందా? స్టోరీస్. భోజనాల కాడ కూడా ఎంత ఇద్దరంటే 90 అంటాడు పర్ హెడ్ అంటాడు.
సీన్లోకి వచ్చింది 110 అన్న అంటే ఆడకపోయి డబ్బులు తీసుకునేదాకా ఒక రేటు, డబ్బులు తీసుకునేదాకా లేదు అన్న. ఆ 90 వాడు దొరకలేదు అన్న. 110 వాడు ఉన్నాడు, వాడు ఉంటాడు ఆడ 90 వాడు. వీడు చూసుకోవాలి 20 రూపాయలు ఎక్స్ట్రా మరి ప్లేటు. అదేందా ఇక్కడికి వచ్చేదా తీరా అక్కడికి అయిపోతుంది. 110 సరే పోన్లే అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత అన్న ఇంకో 30 మంది ఎక్స్ట్రా వచ్చారన్న, మళ్ళీ దానికి 30,000. చూడు అంటే అంటే మనిషి ఎలా ఉంటాడు, అర్థమైందా? చూసారు, అర్థమైందా? మనిషి ఎప్పుడు ఎలా ఉంటాడా, తంతరగొట్టాయి. ఏం చేస్తాడంటే అందుకే మనిషిని నమ్మవద్దు, మనిషిని ఏం చేయాలా, ప్రేమించాలా. దేవుడు చెప్పలా నమ్మమని, ఇద్దరు గురించి చెప్పాడు. ఒకటి దేవుడు, రెండవది దైవజనుడు. ఇంకెవ్వరిని నమ్మని దేవుడు చెప్పండి. మళ్ళీ చదువు తల్లి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టై తన సహోదరుని కొంపముంచును, ప్రతి పొరుగువాడును కొంప. వాన ఏం చేస్తుంది, కొంపలు ఏం చేస్తుంది వాన, చెప్పాలా? ఇప్పుడు మీ జీవితాల్లో కూడా ఇవన్నీ జరిగినాయా లేదా చెప్పండి, జరిగినాయా లేదా? నువ్వు ఇచ్చినోడు ఎవడన్నా ఎత్తున్నాడు, మళ్ళా వాడికి సబ్జెక్ట్ తెలీదు, నేను చెప్పాను నీ తాడ తీస్తాడు. నువ్వు దేవుడి వైపు చూడరా, నాతో ఇప్పిస్తాడు డబ్బులు. నా వైపు చూస్తే ఇంకా నేను డౌన్ అయిపోతున్నా. మనిషి ఏం చేస్తాడు చూడు, పాస్టర్లు కూడా ఏం చేస్తారు తెలుసా, మొదట్లో హార్ట్ఫుల్గా వస్తాడు, అయిలా ఆత్మల పట్ల భారమయ్యా అయ్యా అంటాడు. తీరా ఈ సంఘంలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రజలు ఒక్కొక్కటి 4 రకాల మైండ్స్తో ఉంటాడు. ఎలా ఉంటాడు, వీళ్ళందరినీ డీల్ చేసేటప్పటికల్లా ఆడు ఈడైపోయి ఈడు వాడైపోతాడు. వాళ్ళు మారుతారు, పాస్టర్లు ఏమైపోతారు తెలిసి ముదురు టెంకులు అయిపోతారు. బంగారం వేసుకొని వెంటనే అమ్మా బైబుల్లో బంగారం ఇచ్చిన స్త్రీలు ఉన్నారు తెలుసా అంటాడు. సబ్జెక్ట్ ఇదే. ఇక ఆస్తులు అంటే పేదల దగ్గర తీసుకొచ్చి ఆస్తులు పడేశారు తెలుసా, ఇదే సబ్జెక్ట్. ఇక ఇది వాళ్ళ ఇల్లు అమ్ముకోవాలి, డబ్బులు ఇవ్వాలి వీడికి. వీళ్ళు మంచోళ్ళే. స్టార్టింగ్ ఎలా ఉంటాడు, హార్ట్ఫుల్గానే వస్తాడు సంఘానికి, నిజమైన పరిచయం చేయాలనుకుంటాడు. రాగానే అయిపోద్ది, నా కోసం 10 లక్షలు ఇచ్చాడు రా, వాళ్ళు చనిపోయాడు రా, నాకు ఇవ్వాలని ఉంది, ఇవ్వాలని బుద్ధిలో లీలేపోతున్నా అనగానే ఆ చచ్చిపోయినోడు కూతుళ్ళు తల్లుళ్ళు ఎవడు చూస్తాడు తెలుసా, ఫలానోడు 10 లక్షలు ఇవ్వాలి కదా, అంకుల్ అని ఫోన్ చేస్తుంటే అంకుల్ అత్తడే. పాప ఇద్దరికి ఇవ్వాలనే ఉంటుంది. వాళ్ళు ఎవరి వైపు చూస్తున్నారు, మనిషి వైపు చూస్తున్నారు. సిటీలో ఉండి కూడా అమ్మా నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో అమ్మా ఎవరికి వద్దమ్మా. అది వాళ్ళు పోలీసు వాళ్ళు అయితే యాడుందో కూడా కలిపెట్టి పలాలా గ్రాడేరు హోటళ్ళు ఉన్నాం, తెల్ల చొక్క వేసుకొని కాళ్ళు మీద కాళ్ళు వేసుకున్నావు, ఎర్ర చీర కట్టుకొని 2వ వరుసలో కూర్చున్నావు, బ్లూ టీషర్ట్ వేసి ముందు కూర్చున్నావు, గడ్డంతో ఇట్టని అంటున్నావు. అవునా కాదా? అంటే ఏం జరుగుతుంది అంటే, నేను ఐఎమ్ నాట్ జోకింగ్, నేను ఎవరిని ఏమంటలా చెప్తున్నా. అంటే నువ్వు హార్ట్ఫుల్గా మంచోడివే, కానీ పరిస్థితిని బట్టి ఏం చెడ్డకి ఇవ్వాలనే ఉంటుంది. కానీ ఏం చేస్తారు, మనిషి తంతరగొట్టే ఏం చేస్తాడు, మనిషిని ఏం చేస్తాడు, కొంపని ముంచుతాడు. అవునా కాదా? చూసారా, నేను ఒకటి చెప్పమంటే ఇంకోటి చెబుతూ ఉంటాడు మన పాత క్యాండిడేట్. నేను ఎలా చెప్పరా అంటే వాడు ఏం చేస్తాడు, తగదా బిట్టే విధంగా చెప్తాడు. వాళ్ళకి సమాధానం పరిచే మాటలు నేను చెప్పి పంపిస్తే అక్కడేం చేస్తాడు, బొగ్గుమనిపించే విధంగా చెప్పేసేస్తాడు. స్పిరిట్ ఆపరేట్ చేస్తుంది. అవును కదా డాడీ, కాజ్ అడుగుతున్నారు డాడీ, కాజ్ నువ్వే కదా నెట్టావు, దెబ్బ తాకింది. నేను ఒకటి చెప్తే అయింది ఒకటి, చెప్పింది ఒకటి, జరిగింది ఇంకొకటి. వింటున్నారా? మొగుడు కొట్టినందుకు కాదంట తోడికోళ్ళు. అంటే కొంపలు ముంచుతాయి. అంటే వర్షం ఏం చేస్తుంది, మనిషి ఏం చేస్తాడు, మనిషిని ముంచేస్తాడు. వానాలంటే ఏంది అర్థమైందా? ఇప్పుడు వాన అంటే ఎవరు, నేను నమ్మరు ప్రేమిత్తగలిలేను. నేను పొద్దున ఏమని ప్రేర్ చేసేది తెలుసా, అయ్యా నేను ఎవరిని మోసం చేయకూడదయ్యా, నన్ను మోసం చేసినా పర్లేదు కానీ నేను ఎవరు మోసం చేయకూడదు ప్రీ చేస్తాను. అడగొచ్చు, నన్ను డబ్బులు ఇవ్వడం ముంచినా పర్లేదయ్యా, నేను ఒకళ్ళకి మాత్రం 1 రూపాయి కూడా ముంచకూడదయ్యా. వింటున్నారా? అర్థమవుతుందా? ఇప్పుడు కొంపలు ముంచుతారంటే ఏం చేస్తారంటే వీళ్ళు, వానలు అంటే ఎవరు, మనుషులు. ఏం చెప్తున్నాడు దేవుడు, మళ్ళీ చదువు, మీలో ప్రతివాడు తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను, ఏ సహోదరునైనను నమ్మకుడి. ఆగండి, ఇప్పుడు చూడు, పక్క రాష్ట్రంలో ఒక చెల్లి అన్న కొట్టుకుంటున్నారు మైకుల్లో,
స్థాయికి దిగిపోయింది. చూసారు? అర్థమైందా? అర్థమైందా? భయంకర పేర్లు చెప్పను. అంటే ఏం జరుగుతుంది? బాణాన్ని మన్నొదిలి బాణాన్ని అంది. ఇప్పుడు ఏమేం చేస్తుంది? జనాల మీద పెట్టిన బాణం ఎటు తిప్పింది? ఇప్పుడు వాళ్ళ అన్న సైడ్ తిప్పింది. మనుషులు ఏం చేయాలా? ఇప్పుడు చూడండి, పెళ్ళిళ్ళు అయితే చూడు, మీరు మీ లైఫ్లో చూడండి, మీ ఇళ్లలో ఎవరైనా చక్కగా ఉన్నారా? ఒక వ్యక్తి నాకు ఆశ్చర్యం వేసింది, ఫీల్ కావద్దు. దొంగ భావాన్ని పెట్టాడు ఫోన్లో. మోసగాడట. మోసగాడంటే ఏంటిది? పెళ్ళి కాకముందు ఎలాంటో అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అబ్బబ్బబ్బబ్బా, అమ్మ ఒక ప్లేట్లో తిని అమ్మో అంటారు. పెళ్ళిళ్ళై మొగుడు పెళ్ళై 3వ కట్ట తట్టిన తర్వాత బావ వేరే, కోడలు అమ్మ మా స్థలం మీద చిచ్చు కట్టాడండి, కడతాడండి. నువ్వేమి నమ్మన్నాడు దేవుడు? మీ బావలు నమ్మన్నాడా? నమ్మన్నాడా? చెప్పు, నమ్మన్నాడా? మీరే అప్పులు తీర్చుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఏంది ఆస్తులు అమ్ముకుంటూ పోతున్నారు. అంతకుముందు ఏంటి? మా నాన్న, మా అన్న, మా అక్క, మా చెల్లి పెట్టింది. అక్క చెల్లి తల్లిదండ్రులు తెలియకుండానే ఆస్తులు అమ్ముకుంటున్నారు. తెలుస్తుందా? ఉన్న కారు కూడా. ఇప్పుడు మనుషుల్ని నమ్మమన్నాడా? నమ్మొద్దన్నాడా? వానలు ఏం చేస్తాయి? మనుషుల్ని ముంచేస్తాయి. ఇప్పుడు మనుషులు దేనికి సాదృశ్యము? వానలు. ఇప్పుడు నువ్వు బండ మీద, క్రీసరే బండ మీద కట్టబడితే మనుషుల రూపంలో వచ్చేటువంటి వాన నిన్ను ముంచేస్తుందా? ఇట్లా అంటాడు సురేష్ గారు, ముంచుతాడు. ముంచదు 100%. ఇప్పుడు నిన్న చూడండి, మీ అన్నీ ఓపెన్ అయితే ఇప్పుడు మీకు ఈ సబ్జెక్ట్ చెప్తుంటే, అమ్మ వాడు ముంచాడు, ఈడు ముంచాడు, వాడు మోసం చేశాడు, వాడు ట్రాక్, వాడు మోసగాడు, వాడు అబద్ధాలు చెప్పాడు, వాడు ఎలా చేశాడు, ఇలా చేశాడు, నన్ను ఎలా టచ్ చేశాడు, ఇలా వెనకాల పొడిచాడు, అన్నీ మీకు ఓపెన్ అవుతాయి ఈ సబ్జెక్ట్ చెబుతుంటే. నన్ను అంత ఇదే ఆడు మోసం చేసి, నాయన ఎవడిటు మోసం చేసిన, నేను మోసం చేసింది మాత్రం వద్దయ్యా నా ద్వారా ఏమి. ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు ఇచ్చింది మాత్రం గుర్తుపెట్టుకుంటావు, కానీ ఎదుటోడు ఇచ్చింది నువ్వు గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఎలా ఉండొచ్చా? ఎదుటోటి నీకు ఇచ్చింది నువ్వు ఒక పూట అన్నం పెడితే గుర్తుపెట్టుకుంటావు, కానీ మనం అలా ఉండకూడదు. దేవుని బిడ్డలు మనం పెట్టింది గుర్తుపెట్టుకోవద్దు, కానీ మనకెవడాన్ని పెడితే ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి. మనం ఇచ్చింది మనం జ్ఞాపకం చేసుకోవద్దు. మన కష్టాలు ఎవరంటే ఇచ్చింది అది జ్ఞాపకం చేసుకోండి. ఇది క్రైస్తవుడి యొక్క లక్షణం. అందుకే దేవుడికి చెప్తాడు, మనుషులు ఎలా ఉంటారు? ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవాలి. ఏ సహోదరునైనా నమ్మకుడి. నిజంగా ప్రతివాడును సహోదరుని తంత్రగొట్టై తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడు. చూసారా? వాడట్ట వీడట్ట కలిసే వస్తారు, కలిసే వస్తారు. దురదొచ్చేదాకా రాసుకుంటూ ఉంటారు. వాడట్ట ఈడిట్ట. ఇది జరుగుతుందా లేదా భూమి మీద? ఇంక్లూడింగ్ మీ, నాతో సహా. నేను కూడా ఇలానే ఉండేవాడిని మొదట్లో. ఏంది ఇట్టుండేవాళ్ళు, ఇట్టుండేవాళ్ళు, ఇంకోటితో షేర్ చేసుకునేవాడిని. అది కూడా వద్దన్నాడు దేవుడు. అవునా కదా? ఇది ఇలా ఉన్నారు, అవునా కదా? ఇలా ఉంటారు. చూద్దాం ఇక్కడ, చూద్దాం. ఇర్మియా 12:6. ఈ వానల గురించి రెండు పాయింట్లు ఎక్కువ చెప్పను. నీ సహోదరుల సైతము, నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు. ఏం చేస్తారంటే నీ తండ్రి ఇంటి వారు సైతము నీకు ద్రోహము చేయుచున్నారు. అరే, అన్నదమ్ములుగా ఉన్నప్పుడు ఒకటే డ్రెస్ వేసుకుంటారు, అక్క చెల్లినప్పుడు ఒకటే డ్రెస్ వేసుకుంటారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తాడు? నీ సహోదరుడు సైతము, నీ తండ్రి ఇంటి వారు సైతము నీకు ద్రోహము చేయుచున్నారు. చూడు, తల్లి నగలు కూతుళ్ళు పంచుకోమంటే ఎట్టుంటది పాప? అంతకుముందు ఎట్టుంటది? అక్క ఇదేసుకో, నీకు బాగుంటుంది, ఇదేసుకో చెల్లి. అదే ఆస్తులు పంపకాడికి వచ్చినప్పుడు కల్లా ఎలా ఉంటుంది? నీకు 2 ఫ్యాన్లు, నాకు 2 కార్లు అంటే ఎట్టుంటది? ఫ్యాన్లు నాకా, కారు నీకు ముక్క పడక, నాకు వడ్డాడు అంటే ఎట్టుంటది? అంటే భాగాలు ఎప్పుడో ఇది చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు దేవుడు చూడ ఇక్కడ ఏం చేస్తాడు? ఈ సహోదరులు సైతము నీ తండ్రి ఇంటి వారు సహితము. అసలు నీ తండ్రి ఇంటి వారు అంటే ఎవరు? కుటుంబ సభ్యులే. అర్థమైందా? కుటుంబ సభ్యులే. రెండోది ఎవరు? సంఘస్థులు. మన తండ్రి ఇంటివారు. కుటుంబం చూసారా? గొడవ కాకముందు మా చెల్లి మా చెల్లి మా చెల్లి మా చెల్లి చెప్తే సరే, మా అన్నయ్య చెప్తే చర్చికి వస్తా కొందమ్మాయి. చివరికి ఏమైంది తెలుసా? వినోద్ వచ్చావుగా, ఏమైంది తెలుసా?
షర్మిలా జగన్ కొట్టుకోలేరు ఇప్పుడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? సహోదరుల సైతము, తండ్రి ఇంటి వారు సైతము నీకు ద్రోహము చేయుచున్నారు. చూడు, మా ఫ్యామిలీలో మా కుటుంబాల్లో అన్నదమ్ములు అసలు మొత్తం ఆ ఫ్యామిలీస్ అందరు చూస్తే ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాగట్డానికి వీలు లేదు. అన్నలు ఒక పక్క, ఒక అన్న పక్కన ఒక చెల్లి, ఒక తమ్ముళ్ళు పక్క అక్కలు, మొత్తం గ్రూపులు తయారైపోతున్నారు. అవునా కదా? ఇప్పుడు వానలు ఏం చేస్తాయి? మనిషిని కొంపను ముంచేసి. వానలకు ఎవరు సాదృశ్యం ఈ రోజున? మనుషులు, సహోదరులు, ఇంటివారే. చర్చి కడితే ఏమన్నా అన్నారా మీరు? ఏమట్లా అంటారు లేదు. ఎవరు ముంచారు? ఎవరికి రావాల్సిన ఆస్తి? కొడుకు రావాల్సిన ఆస్తి. అవునా కదా? ఏం జరుగుతుంది ఇక్కడ? వింటున్నారా? సహోదరులు అంటే ఎవరు? ఇంటివారంటే ఎవరు? సహోదరులు. మళ్ళీ కొంప ముంచేది ఎవరు? మనుషులే. వింటున్నారా? చూసారా ఎంతమంది? చూడు, కోట్ల ఆస్తి. ఒక బీజేపీ ఒక వ్యక్తి ఒక ప్రధానమంత్రి క్యాండిడేట్ని తమ్ముడు షూట్ చేశాడు, వెనకాల గన్ను పెట్టి. తెలుసా? దేవుడు మిమ్మల్ని దీవించునుగా. తమ్ముడే షూట్ చేశాడు అన్నని. అంటే ఎలా జరుగుతుంది? అర్థమవుతుందా? పెళ్లి కాకముందు వేరే ఉంటుంది, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వేరే ఉంటుంది. లైఫ్ స్టైల్ అన్నీ మారిపోతాయి. ఇప్పుడు వానాలంటే ఎవరు? కొంప ముంచేది ఎవరు? కుటుంబ సభ్యులే. అట్ ద సేమ్ టైం సంఘస్థులు, దేవుని కుటుంబ సభ్యులు. ఒకళ్ళు ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. రెండో వాళ్ళు ఎలా ఉంటారు? అధైర్యంగా ఉంటారు. అధైర్యంగా ఉన్నవాడు ఇంకోటి బలహీనుడు చేశాడంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు కొంప ముంచేది ఎవరు? నువ్వు ధైర్యంగా ఉండకుండా ఎదుటోడిని కూడా అధైర్యపరుస్తున్నావు అంటే నువ్వు ఎవరు కొంప ముంచుతున్నావు? అర్థమవుతుందా? ఎప్పుడు నీ నోట్లో ఎవరు రావాలా? పాజిటివ్ మాటలు రావాలి. ఇప్పుడు నువ్వు కూడా ఎవరితో సహవాసం చేయాలా? పాజిటివ్ మాటలు మాట్లాడేవాడితో సహవాసం చేయాలి. నేను ధైర్యపరిచే బిడ్డ, బలపరిచేటువంటి బిడ్డ. ప్రేమించు, క్షమించు, దీవించు, ఆశ్రయించు, పగ తీర్చుకోవద్దు. ఇలాంటి మాటలు నువ్వు వినాలి. కానీ వాళ్ళు వెంటనే వాడు అట్ట అన్నాడుగా, నువ్వు కూడా 2 దెబ్బలే. వాడు ఇలా చేశాడుగా, నువ్వు కూడా చేయి. నీ ఇంటికి వెళ్తే అవమానపరిచాడుగా, నువ్వు కూడా వాడిని అవమానపరచు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే కుర్చీ లేదుగా, నీ ఇంటికి వస్తే కూడా కుర్చీ వేయొద్దు. ఏం జరుగుతుంది ఇక్కడ? వీడు చెడిపోయేది కదక మనుషులు ఏం చేస్తారంటే మనుషులు ముంచేస్తారు. చదువు నాన్న. నీ వెంబడి ఇంటివారు సహితము నీకు ద్రోహం చేయుచున్నారు, నీ వెంబడి గేలి చేయుదురు. ఏం చేస్తారంట? అపహాస్యం చేస్తారు. నువ్వు పెట్టినప్పుడు బాగానే ఉంటుంది, కానీ పెట్టినప్పుడు ఏం చేస్తారు? అందుకే ఎవరితో సహవాసం చేస్తాడు? అపహాసకుల దగ్గర కూర్చుండక. అపహాసం చేసేటువంటి జనాంగం. వారు నీతో దయగా మాట్లాడుచున్నాను, నీవు వారిని నమ్మకూడదు. ఏం చెప్తున్నాడు దేవుడు? నమ్మకూడదు. వారిని నువ్వు నమ్మకూడదు. ఇలాంటి గ్యాంగులు ఉన్నారు. మీ బాబాయిలే కావచ్చు, మీ పిన్నమ్మలే కావచ్చు. చూడండి, ఒక అక్క చనిపోతే తెల్లారే ఆమె చీరలన్నీ మూట కట్టి, పెద్ద మూట కట్టి ఆటో పిలుస్తుందంట. ఏడకి పిన్ని చీరలు అన్నాడంట. ఇక మెమ్మలేదు కదరా, ఇవన్నీ నాకే కదా అందంట. ముందాడు పెట్టు, నా భార్య వస్తుంది, పెళ్ళైన తర్వాత అన్నాడంట. చచ్చిపోయిన తెల్లారే నెక్స్ట్ డే ఈవినింగ్ మూట కట్టిందంట పిన్ని. అర్థమవుతుందా? తల్లి చనిపోయిన వెంటనే నెక్లెస్ చేయలు పాపం ఒక పిల్లోడికి ఇస్తే వాళ్ళ పిన్నం పిల్లలు, ఈడేం చూసుకుంటాడు మగోడు, నాకు ఇయ్యొచ్చుగా అంటుంది చెల్లి. వాళ్ళ పిన్నమ్మ కూడా నాకు ఇయ్యొచ్చుగా. అది ఎడిపోతుంది. అర్థమవుతుందా? బతుకున్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఎక్కుతుందా? ముంచేది ఎవరు? మనుషులే, నీ ఇంటి వారే. నిన్నే హేళన చేసేవాళ్ళు, గేలి చేసేవాళ్ళు. నువ్వు పెట్టినప్పుడు బాగా మంచి చెబుతారు, పెట్టినప్పుడు ఏంది హేళన చేస్తారు. తర్వాత ఏం చేస్తారంట? వాళ్ళు నీతో మంచిగా ఉంటారు, కానీ వారిని నీవు నమ్మొద్దు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సంఖ్యాకాండం 12:7. ఇప్పుడు వానలు అర్థమైందా? మనిషి ఏం చేస్తాడు? మనిషిని ముంచేస్తాడు. అతడు నీ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇప్పుడు చూడు, ఇల్లంతటిలో ఎవరు నమ్మకమైన వాడు? మోషే. ఇప్పుడు నీవు కూడా ఎలా ఉండాలా? నమ్మకంగా ఎలా ఉండాలా? దేవుని హత్తుకొని వాక్యానుసారమైన జ్ఞానముతో
దేవునితో సహవాసం చేస్తూ ఆయన మాట విన్న ప్రతి ఒక్కడు ఏం చెప్తాడు ఇక్కడ? బండ మీద ఈయన మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టబడిన ఒక గృహమును పోలి, వానలు వచ్చినా చెక్కు చెదరవు, వానలు వచ్చినా వానలు నిన్ను ముంచవు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటంటే బీ వైస్. ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? వాళ్ళని ప్రేమించమన్నాడు కానీ నమ్మమని దేవుడు చెప్పాడా? నమ్మని చెప్పలే. చూడండి ఇప్పుడు చాలా కుటుంబాలు ఏ జరుగుతున్నాయి, అక్క అంటున్నారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మీ ఫ్యామిలీస్లో చూడండి, కావాలంటే ఎవరన్నా సఖ్యంగా ఉన్నారా? వెరీ గుడ్. అరికాళ్ళు వచ్చింది పాపం. వింటున్నారా? అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? అర్థదా? అక్క మనోడైనా అక్క మందైనా బావ మనోడా, తమ్ముడు మనోడైనా పెళ్ళ వాడు భార్య మందా? ఎంత బాధేసిందంటే, ఒక డెడ్ బాడీ, నేను నా కళ్ళ ముందు డెడ్ బాడీ ఉంటే పక్కన పిల్లోడు అన్నాడు, అల్లుడు, వీడు చచ్చాడు, రేపు దీన్ని కానుపు డబ్బులు ఇవిడుతాడు అంటున్నాడు. మైండ్ పంచేలా నాకు కుట్టి సంపాలనిపించింది. మామ చచ్చిపోతే 2 ఎకరాల పొలం ఇచ్చి బంగారం లాంటి హీరోయిన్ లాంటి అమ్మాయిని ఇస్తే తెల్లడు నల్లగా చింతపండు సుబ్బి చెట్టు లేకుంటాడు. నవ్వొచ్చిందా? అర్థమవుతుందా? తండ్రి చచ్చిపోతే ఏమంటున్నాడు తెలుసా? అక్కడ ఉండి దీనికి కాన్పు ఎవడు చేస్తాడు, డబ్బులు ఎవడు ఇస్తాడు, వాడు చచ్చాడు అంటున్నాడు అందరి ముందు. మనిషి ఎలా ఉన్నాడు చూసారా? ఎంత ప్రమాదము తెలుసా మనుషులు. ముందు ఒక రకంగా లేని ఇప్పుడు అందుకే దేవుడు ఇచ్చేతాడు, మనుషులు ప్రేమించమన్నాడు కానీ నమ్మమని చెప్పాడా? నమ్మని చెప్ప. వీళ్ళు ఎవరంట? ఇంట్లో వాళ్ళే. ఇంట్లో వాళ్ళే నమ్మకంగా ఉంటారు, ప్రేమగా. రారా తమ్ముడు చికెన్ తిను, నీ ఆస్తి కొట్టేస్తా. ఈ తమ్ముడు బెట్టక భలే అవుతుంది. చర్చి కట్టేవరా నీ స్థలంలో, చూసుకో. ఆహా చర్చా, ఎవరు కూడా దేవుడు కదా. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? నీకు అర్థమవుతుందా? వానలు ఎవరు? ఇప్పుడు మనుషులు. రెండోది చూద్దాం. రెండోది ఏమొస్తుంది? వరదలు. రెండోది ఏంటి? వరదలు. చూద్దాం. యెషయా గ్రంథము 57. అంటే ఇవన్నీ నా అనుభవాలు, నేను చూసి పరిశుద్ధాత్మ దేవుడు చూడండి. రెండోది ఎవరు? వరదలు. అంటే నీ ఇంటి మీద ఏమొస్తుంది? నెక్స్ట్ వాన వచ్చి ఏం చేస్తుంది? ముంచేస్తుంది. దీని దగ్గర జాగ్రత్త పడాలి వద్దా? రెండోది ఏమొస్తుంది? వరదలు వస్తే మనుషులు ఏం చేస్తారు? కొట్టుకుపోతారు. ఇది చూద్దాం. యెషయా 57:20. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. ఏంటంటే భక్తిహీనులు కదులుచున్న సముద్రపు నీరు ఎలా ఉంటది? ఉప్పగా ఉంటది. భక్తిహీనులు. రెండవరు వరదలు ఎవరు? భక్తిహీనులు. మొదట వానలు ఎవరు? ఇంటివారే. అర్థమైందా? మనుషులే, ఇంటివారే. రెండోది ఎవరు? వరదలు. భక్తిహీనులు. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. ఏంటంటే బురదను మైలను పైకి వేయును. అంటే ఏం చేస్తా? 24 గంటలు నీ మీద బురద వేస్తూ ఉంటాడు వాడు. 24 గంటలు వాడు అట్టా ఇట్టా ఇట్టా ఇట్టా. నువ్వెంత మంచిగున్నా వాడు ఏం చేస్తాడు? బురద వేస్తాడు. ఏదో అంట కడతా ఉంటాడు నీకు. వాడు అట్ట అంటాడు, ఇట్ట అంటాడు, ఇట్ట అంటాడు, ఇట్ట అంటాడు. రెండోది ఏం చేస్తాడు? మైల వేస్తాడంట. వింటున్నారా? అర్థమవుతుందా? దయచేసి నుండి క్రైస్తవులుగా మనం అలా ఉండటానికి వీలు లేదు. ఒక వ్యక్తి నెగిటివ్గా ఉన్నా ప్రార్థిద్దాం వాళ్ళ గురించి. వింటున్నారా? నాకు ఇద్దరికి ఏదైనా బాధేస్తే పక్కన ఎవరో ఒకళ్ళు షేర్ చేసుకునేవాడు. దేవుడు చెప్పాడు అవి కూడా చేయొద్దు అన్నాడు. అవి కూడా చేయొద్దు. ఉంటారు మనుషులు. భక్తిహీనులు ఎలా ఉన్నారంట? కదులుచున్న సముద్రం వంటి వారు. వారు 24 గంటలు ఏం చేస్తారు? బురదేస్తారు. అమ్మా నా పరువు పోతుంది, మా పరువు పోతుంది, గల్లీలో నీ గురించి చెప్పులేము, చచ్చిపోతున్నారు, అందరు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంట? పర్ఫెక్ట్గా ప్రార్థన చేసే అమ్మాయి, చక్కగా బైబిల్ చదువుకునే అమ్మాయి, దేవుణ్ణి స్తుతించే అమ్మాయి, ఆరాధించే అమ్మాయి, చక్కగా కానుకలేసే అమ్మాయి. ఈ అమ్మాయిని పట్టుకొని ఒక అమ్మాయి అంటుంది. ఆ అమ్మాయి ఎప్పుడు ఎట్టుంటుందో ఆ అమ్మాయికే నీ గురించి పరుగు పోతుంది, పరుగు పోతుంది అంటే ఏంటి? ఏమేస్తున్నారు నీ మీద? చూసారా? వాళ్ళు పర్ఫెక్ట్ కాదు, కానీ పర్ఫెక్ట్ ఉన్నవాడి మీద ఏం చేస్తారు? నా నామము నిమిత్తం నువ్వు నిందించబడినప్పుడు, హింసించబడినప్పుడు, అబద్ధముగా నీ మీద చెడ్డ మాటలల్లా పలికినప్పుడు నీవు ధన్యుడు. అంటే వాళ్ళు అలా చేయటం కూడా నీకేమొస్తుంది తెలుసా? ధన్యత వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భక్తిహీనులు ఎలా ఉంటారు? అట్లా కదులుచున్న, భక్తిహీనులు కదులుచున్న సముద్రం అంటారు. ఎంత ఉన్నా కానీ
ఒక విషయంలో మాత్రం గొప్ప, అనిత వాళ్ళని అప్రిషియేట్ చేస్తా. ఎందుకు తెలుసా, సురేష్ గారి గురించి ఎప్పుడు చెప్పిన నైస్ పర్సన్ అంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంతవరకు నెగిటివ్ మాట్లాడాల. నాకు ఒక 20 సార్లు షేర్ చేసుకున్నారు. చెప్తున్నా, వాళ్ళు ఎన్నున్నా ఆయన చాలా నైస్ పర్సన్ అండి అని. వాళ్ళు ఉన్న ఫ్యాక్ట్ ఒప్పుకోలేవద్దా? చూడు, ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, నచ్చకపోతే ఏం చేస్తాడు, ఇటు ఎన్ని లోపాలు ఉన్నా ఎదుటి మరి చేశాడు. ఈ గ్యాంగ్ అంత బురద జల్లుతూ ఉంటుంది. చూసారా, నాకు ఒకళ్ళు గిఫ్ట్గా బుల్లెట్ ఇస్తే ఆ బుల్లెట్ ఇచ్చిన వాళ్ళకి చెబుతుంది ఒక ఆమె వచ్చి, ఇరక నేను బుల్లెట్ కొనిచ్చాను తెలుసా అని. ఎవరు కొని చెబుతుంది? బుల్లెట్ కొనిచ్చిన వాళ్ళకి చెబుతుంది. అన్న మేము కొనిచ్చామని తెలియదు ఎవరైనా, నాకే చెబుతుంది అంది. ఎగిరి తన్నం పోయావన్న. చూసారా, అర్థమవుతుందా? నువ్వెంత మంచిగా ఉండు, నీ మీద ఏం చేస్తారు? ఒక ఇంట్లో తల్లి కొడుకులు పోట్లాడుకున్నారు. ఆ తల్లి బయటికి వెళ్ళి కోడలు పోట్లాడిదని చెబుతుందంట. బస్తే ఏది కోడలు కొడుకు ఇంకా సెండాలో తల్లి కంటే. ఆ మాట అంటే ఇంకో మాట వేస్తాడు. ఓ మాట ఇది ఇప్పుడు తెమలది. ఇది ఆమె బయటికి వెళ్ళి చెబుతుందంట. ఏం చెబుతుందంట? కోడలు ఇట్ట నన్ను తిట్టింది అని చెప్పి జనాలు చెబుతుందంట. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? అర్థమైందా? భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు 24 గంటలు బురదేస్తారు. అంతేకాకుండా ఏం చేస్తారంట, మైలు అంటిస్తూ ఉంటారంట మనకి. చదువు నాన్న, చదువు తల్లి. 20 అయిపోయిందండి. మళ్ళీ చదువు. అది భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింప నేరదు, దాని జలములు అది నిమ్మలింప నేరదు. అంటే 100% అది ఆగదు. బురదేయటం ఆపదు, మైలు పూయటం ఎన్ని నువ్వు చెప్పు. 24 గంటలు 24 hours లైఫ్ లాంగ్ ఆ పగ ఉన్నంత వరకు నీ మీద బురదేస్తూనే ఉంటారు. ఎన్నెళ్ళు చేయి, వాడికి ఎంత మంచి మేలన్నీ చేయి. నువ్వు ఎంత మంచనే చెప్పు, కడుపులో తీసిపెట్టు, ఆస్తివు, బంగారువి, వాడికి ప్రేమించు, వాడికి క్షమించు, దీవించినా వాడు 24 గంటలు నీ మీద బురదేస్తూనే ఉంటాడు. మైల పూస్తాం. అది నిమ్మలింపని అరదు. ఆగిద్దా? ఆగదు. వీళ్ళెవరంట? వరదలు. ఈ వరదలకు ఏమైపోతారు? తట్టుకోలేక ఏం చేస్తారు? దేవుని కూడా విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నువ్వు కనుక దేవుని మీద బండ మీద కనుక కట్టబడితే ఎలా ఉంటావు? స్ట్రాంగ్ ఉంటావు. ఆల్రెడీ సబ్జెక్ట్ నీకు తెలుసు కాబట్టి. ఒక నింద 100 అంట. నింద దైవజనులు యేసన్న గారు తుఫాను వచ్చి చనిపోయాడు అని చెప్పి అందరు ప్రార్థన చేశారు. తుఫాను వచ్చి ప్రధాన ఆ రేకులు కింద పడ్డాయంట. ఆయన అదృష్టం, దేవుని కృపను బట్టి ఆ రేకుల కింద ఇట్టానే ఉండి పడితే జనం అందరూ వచ్చి అరే చనిపోయాడు చెప్పి ప్రాపగండ కొన్ని 100 మంది వస్తున్నారు. అరే మీరు బతుకున్నారే, చనిపోయాడు అని చెప్పారు. కళ్ళు దబ్బినియా? ఎదురు కళ్ళు కనపడతాడా? అప్పుడు అన్న అంట, వచ్చిన వాళ్ళందరూ తలా 100 ఇచ్చి వెళ్తున్నాడంట. ఏమి ఇస్తున్నారంట? మనిషి అయ్యా మధ్యకి ఉన్నారయ్యా అని చెప్పి 100 ఇస్తున్నాడు. అప్పుడు దైవజనుడు యేసన్న గారు అన్నారంట, నిందకు 100 అన్నాడంట. నా మీద నింద వేసినాడు బద్దోడు 100 ఇచ్చిపోతాడు. అర్థమైందా? ఈరోజు ఎలా ఉన్నారు ఈరోజు ప్రజలు? ఎంతన్నా మంచి చెయ్యి, ఎలా ఉంటారు? చేస్తారు. అవునా కాదు? విధవరాళ్ళకని డబ్బులు ఇస్తుంటే ఆ ఎలక్షన్లో పిచ్చున్నట్టుంది వీళ్ళకి, జరాలు డబ్బులు పొంచుతున్నారు అట్లారట బాబాల్ని. అర్థమైందా? ఎప్పుడు ఏదోటి క్రియేట్ చేస్తాడు. వింటున్నారా? ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. వాళ్ళు ఎలా ఉంటారంటే నిమ్మలింపజేయరు. చూద్దాం ఇక్కడ నాన్న ఒక మాట. కీర్తన 18 4-5 వచనాలు. కీర్తన 18 4-5 వచనాలు చూద్దాం. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను అంటే నిన్ను చంపేసే గ్యాంగ్ ఏం చేస్తాడు? మీ చుట్టుకొని ఉంటారు. నువ్వెంతన్నా మంచి, అవునా కాదా? ఒక అతనికి బండి ఇచ్చాడు మన సహోదరుడు. చెప్ప పెట్టకుండా బండి తీసుకుని వెళ్ళిపోయాడు. అవునా కదా? నమ్మకంగా బండి ఏం చేశాడు? తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రతి క్షణము నిన్ను చంపేసే గ్యాంగ్. దేంతో? మాటలతో చంపేసే గ్యాంగ్. మరణ పాశములు ఎలా ఉంటాయంట? చుట్టుకొని ఉంటాయంట. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. ఇప్పుడైతే వరద పొర్లు వలె నా మీద పడి. ఇప్పుడు భక్తిహీనులు ఎవరు? వరదలు లాంటి వాళ్ళు. అర్థమైందా? వానలు ఎవరు? సహోదరులు. బైబిల్ తీసి చూపిస్తున్నట్లుగా వానలు ఏం చేస్తే కొంపను
ముంచుతాయి. వానలంటే మనుషులే. ఇక్కడ భక్తిహీనులు ఎవరు? వరదలు. నీ మరణ పాశములు ఎలా ఉంటాయంట? చుట్టుకొని ఉంటాయంట మన చుట్టూతా. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. ఏం చేస్తారంట? బెదిరిస్తూ ఉంటారు. బెదిరిస్తారు లేదా? నిన్ను చంపి, నీ భార్యని చంపి, వాళ్ళ అత్తని చంపి, వాళ్ళ అమ్మని చంపి, వాళ్ళ అక్కను కూడా చంపుతా అంటుంది ఒక అమ్మాయి. అర్థమైందా? భక్తిహీనులు ఎలా ఉంటారంట? బెదిరిస్తారు, వరదలాగా వచ్చి పడతారు. వరదకి ఏమైపోద్ది? మనుషులు కొట్టుకుపోతారు. ఏమైంది? వరదలకి ఏమైపోతారు? మనుషులు, జనాలు ఏమైపోతారు? ఇళ్ళు వీళ్ళు అని కొట్టుకుపోతాయి. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఏం జరుగుతుంది? రెండోది అర్థమైందా? మర్మం అర్థమైందా? నేనేందో అనుకునేవాడిని, నాకు నిన్న దేవుడు ఓపెన్ చేశాడు. నిన్న పొద్దున ఓపెన్ చేశాడు. ఒరే, వానలంటే మనుషులేరా, వరదలంటే వీళ్ళు కూడా మనుషులే. వింటున్నారా? వీళ్ళు కూడా ఎవరు? భక్తిలో వరద వలే వచ్చి పడతారంట మన మీద. వరద వలే ఇంటి మీద ఏం పడతాయంట? వానలు కురిసినా, వరదలు వచ్చినా అంటున్నాడు దేవుడు. చూద్దాం ఇక్కడ, చదువు నాన్న. నా మీద పడినాను బెదిరింపగాను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి. దేవునికి మహిమ కలుగును గాక. భయపెట్టేస్తారు. నువ్వు ఎక్కడున్నా నిన్ను పట్టుకుంటాం, నిన్ను చంపేస్తాం. చూసారు? అవునా కదా? ఎంత బెదిరిస్తారు తెలుసా మనుషులు? అవునా కదా? అంటాడు. అసలు నేను ఒకడు తమిళనాడుకి వెళ్తే నాకు తమిళ్ రాదన్నవాడు రిక్షావాడు భయపెట్టాడు. రిక్షావాడు వాడు దిట్టంగా ఉన్నాడు, ఎమ్మడి పడుతున్నాడు. వాడికి అర్థమైపోయింది నేను తెలుగు అని. మనకు తమిళ్ రాదు కదా, అవునా కదా? భయపెట్టేసేసాడు. భయపెట్టేసి నా దగ్గర ₹50, వాళ్ళది పక్కనే, ఈ బస్ స్టాండ్ పక్కనే, రైల్వే స్టేషన్ పక్కనే బస్ స్టాండ్. ఇటు తిప్పి ఆ పక్కలే వాడు అటు తిప్పుకొచ్చి ₹50 తీసుకున్నాడు. ఇస్తావా లేదని చెప్పి కూర్చున్నాడు. చూసారా? ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నేర్చుకున్నాలే, అన్న ఊరిడే నల్లా అని, ఎవలదా అని కొన్ని పదాలు వచ్చు నాకు. హల్లెలూయా. ఇప్పుడు బాగా కదా? భక్తిహీనులు ఎలా ఉంటారంట? చూడు, భయపెట్టేస్తూ ఉంటారు నిన్ను. యాడ్ నుంచి లంగరోజు నుంచి వచ్చేంద్ర అత్తాపూర్ని ఆడుకుంటుంది, మొగుడిని గ్రిప్లో పెట్టుకుని 2-3 ఇళ్ళు రాసేసుకుంది. అవునా కదా? అమలాపురం నుంచి వచ్చిందిరా బాబు. నో అమలాపురం వాళ్ళ హైదరాబాద్ కూడా ఇచ్చాడు. ఇందిరా అమలాపురం వాళ్ళని కబ్జా చేసుకున్నాడు. 7 సబ్జెక్టు అర్థమైందా? బెదిరిస్తాడు. అనగానే అయ్యో రూమ్ చూస్తాడట. ఏం చేస్తారు? బెదిరించి బతుకుతున్నారు కొంతమంది భార్యల్ని, పిల్లల్ని. కూతురు కోపం. అర్థమైందా? ఇప్పుడు మనిషి ఏం చేశాడు? వరద వలే వస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. దయచేసి ఇలాంటి మనస్తత్వం మనం ఉండటానికి వీలు. ఒకటి బెదిరిస్తే ఏమొస్తుంది మనకి? ఒకటి బెదిరిస్తే చూద్దాం. ఇక్కడ చదువునాను. నా శ్రమలు నేను యెహోవాకు మొరపెట్టి. ఇక్కడ కూడా ఏం చేయాలి? మనం జాగ్రత్తగా ఉండాలి. రెండోది, నీ బండ మీద కట్టబడినటువంటి నీ మీద ఎవరు వస్తారు? ఫస్ట్ వానలు. వీళ్ళెవరు? మనుషులే, సహోదరులు, సంఘపు వారు. రెండోది ఎవరు? భక్తిహీనులు. వరదలు ఎవరు? భక్తిహీనులు. వచ్చి కొడతా ఉంటారు, గందరగోళం చేస్తారు, నిన్ను నాశనం చేస్తారు, బెదిరిస్తారు. ఎవడు చెప్పుకుంటా చెప్పుకోపో అంటారు. చూద్దాం మూడోది ఎవరు? మూడోది చూద్దాం నాన్న. వీళ్ళు ఆదికాండం 19:4-5 వచనాలు. దీంట్లో ఒక మాట ఉంది. వరదలు చూద్దాం. వరదల్లో మూడోది ఆదికాండం 19:4-5 వచనాలు. వారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధమ మనుష్యులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని. లోతు ఇంటికి ఇద్దరు వచ్చారు. ఎవరు? వేగులు వారు, దేవుని బిడ్డలు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఆ ఊరు ప్రజలంతా రౌండ్ అప్ అయ్యి వాళ్ళని పిలువు బయటికి పోయి వాళ్ళు మేము అనుభవించాలంటారు. చూసారా? అంటే ఎంత డేంజర్ ఉంటారు మనుషులు. ఎలా ఉంటారా? వరద వలె వస్తారంట. మనిషిని ఏం చేయడానికి? ముంచేయటానికి, కొట్టుకుపోవటానికి. వాళ్ళు వరద వచ్చి ఏం చేస్తే మరణ పాశంలో నన్ను చుట్టుకొని. మూడోది చూద్దాము. మూడోది ఏంటి? గాలి. మూడోది ఏంటి? గాలి. గాలి దేనికి సాదృశ్యం అంటే కీడు సాదృశ్యం. రెండోది సుడిగాలికి సాదృశ్యం, భయానికి సాదృశ్యం, సాతానికి సాదృశ్యము. అన్నీ పోతాయేమో మన దగ్గర నుంచి అనటానికి కూడా సాదృశ్యం గాలి.
గాలి వస్తే ఏమైంది, అన్నీ కొట్టుకుపోతాయి. అవునా కదా? చూడు యోబు విషయంలో కూడా, యోబు 1:9 అన్నీ పోయినాయి. ఏమొచ్చింది? సుడిగాలి వచ్చేసింది. చదువు నాన్న. సుడిగాలి వచ్చింది. ఏమొచ్చింది? అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడేనా? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తముకును చుట్టూ కంచె వేసితివి కదా. ఇప్పుడు చూడండి, పేతురు యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నన్ను కూడా నీళ్ళ మీద నడిపించు. అనగానే ఏమైంది? రా నేనే అన్నాడు. అనగానే పేతురు ధైర్యంగా 4 అడుగులు వేసాడు. వేసేటప్పుడు కల్లా ఏమొచ్చింది? గాలిని చూసి ఏం చేస్తాడు? గాలిని చూసి ఆయన భయపడిపోయి, ఏమైందంటే గాలిని చూసి భయపడిపోయిందని మునగసాగాను. అంటే గాలి ఏం చేస్తుంది? మనిషిని ముంచేస్తుంది. అంటే శత్రువు ఏం చేస్తాడు? మనిషిని ముంచేస్తాడు. వీడెవడు? సుడిగాలి, వీడి కీడు, వీడు సాతాను అన్నీ తీసేస్తాడు నీలో నుంచి. అంటే టోటల్గా ఎంటీ చేస్తాడు. అయినా కానీ నువ్వు చెక్కు చెదరవు అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. చూద్దాం ఇక్కడ మరి అన్ని సుడిగాలి వస్తుంది, పిల్లలు పోతారు, అన్నీ పోతాయి. చివరికి ఎంటీ అయిపోయిన తర్వాత కూడా ఏమన్నాడు? యెహోవా ఇచ్చుని యెహోవా తీసుకొని పోయింది. అయినా విశ్వాసంలో సడలిందా? ఏదైతే నమ్మాడో, ఏదైతే విశ్వసించాడో యోబు, పోగొట్టుకున్న దానికి ఎన్నంతలు ఇస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏ వ్యక్తులైతే అటాక్ చేశారో, 3 ఫ్రెండ్స్ వచ్చి గందరగోళం చేస్తున్నారు. ఎవరిని? యోబుని. తిడుతున్నారు, దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు, గలిబిలు చేస్తున్నారు, గాయపరుస్తున్నారు, నిందిస్తున్నారు. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు ఎవరు? యోబు. ఏమని ప్రార్థన? ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు క్షమించు. ఎప్పుడైతే వాళ్ళ గురించి ప్రేయర్ చేశాడో, ముంచిన వాళ్ళ గురించి, గాయపరిచిన వాళ్ళ గురించి, యోబుకి 2 అంతల ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు నీకు జ్ఞానం కలిగి ఉండాలి వద్దా? అంటే 100% నీకు కీడు అనేది వస్తుంది. నిన్ను డౌన్ స్టేజ్కి వెళ్ళిపోతావు ఎప్పుడైతే నువ్వు క్రీస్తనే బండ మీద కట్టబడి. చూద్దాం ఇక్కడ ఆదికాండము 7:7. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోరండును ఆ ప్రవాహ జలములు అంటే జలం ఎలా వస్తుంది? ప్రవాహము. జలములు అంటే ఎవరు? మనుషులు. జలములంటే మనుషులు ఎలా వస్తారంట? ప్రవాహం వలె వస్తారు. అంటే మనిషి జలములు ప్రవాహంలో వస్తే మనుషులు ఏమైపోతారు? కొట్టుకుపోతారు. ఇప్పుడు మనుషులు దేంతో పోలుస్తున్నాడు? జలములతో. వాళ్ళు ఎలా వస్తారంట నీ మీదకి? ప్రవాహ జల. ఒకటి మనుషులు, రెండోది భక్తిహీనులు, మూడోది ప్రవాహ జలములు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు నిన్ను ఇక్కడ? చూసారా, నోవాహు విషయంలో కూడా అలానే వచ్చింది. అయినా నోవాహు దేవుడు చెప్పాడు 400 సంవత్సరాల క్రితమే చెప్తున్నాడు, అయ్యా ప్రపంచం అంతా మునిగిపోతుంది, ఓడ కట్టు అన్నాడు. ఈ ఓడ చెప్తుంది ఎవరన్నా నమ్మారా? ఎవరు నమ్మల. ఈ ప్రవాహ జలములు వచ్చినప్పుడు ఏమైపోయింది? అంత మునిగిపోయారు. దేవుని కృప మన మీద ఉంది. అప్పుడు ఒక నిబంధన చేశాడు ఇంద్రధనుస్తో దేవుడు, ఇంకెల్లప్పుడు ఇలాంటి ప్రవాహ జలములు, ప్రళయము ఎప్పుడు భూమి మీద రాదని ఒక నిబంధన చేశాడు. ఎవరు? నోహు. ఆ కృప ఈ రోజున దుబాయ్ మీద ఉంది. దేవునికి మహిమ కలుగుడుగా. జస్ట్ ఒక శాంపిల్ చూపించాడు దేవుడు, అంతే. అవునా కాదా? మన శత్రువు కూడా దేవుడు చెప్తున్నాడు, ప్రవాహం వలె కొట్టుకుపోయి మన కళ్ళ ముందు నాశనం అయిపోద్ది అన్నాడు. ప్రవాహం వలె శత్రువు ఎలా ఉంటాడరా? కొట్టుకుపోయి మన కళ్ళ ముందు నాశనం అయిపోతాడంట. ఎంతమందికి వాక్యం అర్థమైంది ఈ రోజున? వానలు ఏం చేస్తాయి? ముంచేస్తాయి. భక్తిహీనులు ఎలా వస్తాడు? వరద వలె వస్తాడు. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? వానలు వచ్చి పడ్డా, రెండోది వరదలు వచ్చి పడ్డా, మూడోది గాలి. గాలి ఏం చేస్తుంది? మనిషిని శోధన గాలి నీ మీదకి వచ్చిన, అర్థమైందా? శోధన గాలి, నిన్ను భయపెట్టే గాలి, కీడుకు సదృశ్యమైన గాలి, అన్ని తీసేసేటువంటి గాలి నీ మీదకి వచ్చిన శోధన గాలి. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ప్రవాహం వల్లొచ్చి కుట్టుకుంటే నీ మీదకి. అయినా నువ్వు ఎవరి మీద చదువునాను ఫైనల్గా అక్కడ మత్తయి సువార్త 7:24.
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. కానీ ఆ ఇంటి మీద అంటే నీ మీద కొడుతుంది. అంటే ఎవరెవరు కొడుతున్నారు? మనుషుల రూపంలో ఉన్న నీ కుటుంబ సభ్యులు వానలాగా నిన్ను ముంచేయడానికి చూస్తున్నారు. మనుషుల రూపంలో ఉన్న భక్తిహీనులు నిన్నేంది వరదలాగా నిన్ను చుట్టుకుంటున్నారు. మూడోది కీడు చేసేటువంటి గాలి, భయానకమైన గాలి కలుగు చేసేటువంటి కీడు చేసేటువంటి జనాంగం నీ మీదకి వస్తున్నారు. అవునా కాదా? ఇప్పుడు మీరు ఫ్లాష్ బ్యాక్లను చూసుకోండి. పెళ్ళిళ్ళకి ముందు ఒక రకంగా ఉంటారు, పెళ్ళైన తర్వాత ఇప్పుడు ధైర్యంగా వెళ్ళగలవా నీ అన్న దగ్గర అక్క దగ్గరికి కూర్చొని వెళ్ళి? పెళ్ళికి ముందు వేరే ఉంటుంది, పెళ్ళైన తర్వాత చెప్పండి వెళ్ళగలరా? అక్క మీ అక్క అయినా బావ మీ వాడు కావాలా కదా. కొన్నిళ్ళు వెళ్ళాము తెలుసా, సొంత అక్కే పెళ్ళైన తర్వాత మారిపోతుంది. అవునా కదా? సొంత చెల్లెలే తర్వాత సొంత అన్నే పెళ్ళైన తర్వాత ఏమవుతుంది? వదిన వల్ల మారిద్ది అనుకోవడం కాదు, ఏడా అన్నే మారిపోతూ ఉంటాడు. అంటే ఏం చేస్తాను? నిన్ను ముంచే నువ్వు ఎంత అన్న చెప్పు, చూడు హేళనగా మాట్లాడుతూ ఉంటారు అన్నదమ్ములు కూడా. నిన్ను గౌరవించాల్సిన అన్న ఒక తమ్ముడు నిన్ను గౌరవించక నిన్నేం చేస్తాడు? జనాల ముందు అపహసించేటువంటి జనాంగం తను. ఎలా ఉంటాడా? నీ వెంబడి గేలి చేసేటువంటి జనాంగము. పైకి మంచిగా మాట్లాడతారు, కానీ నిన్నేం చేస్తారు? బయటికి వెళ్ళగానే పని పాటలేదురా వేస్ట్ గాడు. అవునా కదా? ఇవన్నీ వింటున్నావా లేదా? ఉత్తమ మాటలే, వీటి దగ్గర ఏమి అంతా షోయింగ్ మాస్టర్. అవునా కదా? ఇప్పుడు ప్రజల్ని పడేసేది ఎవరు? మనుషులు. ఎలాంటి మనుషులు? ముంచేసేది మనుషులే, వరదలా కొట్టుకుపోయే విధంగా చేసేది మనుషులే, కీడు చేసేది కూడా మనుషులే. దేవుడు ఏం చెప్తాడు? సాదృశ్యంగా చెప్తాడు, వానలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద నీ మీద కొట్టిన. అంటే ఇన్ని రకాలుగా మనుషులు నిన్ను అటాక్ చేస్తున్నా దేవుడు చెప్తున్నాడు, దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు, నువ్వు పడిపోవు, దేవునికి మహిమ కలుగునుగా. శత్రువుని ఏం చేస్తాడు? ప్రేమించి నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటాడు. పొరుగు వాడిని ఏం చేయమన్నాడు? ప్రేమించమంటాడు. సహోదరుని ద్వేషించేవాడు నన్ను అన్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావు? వాక్యానుసారమైన జ్ఞానముతో నిన్ను ముంచేసేవాడిని కూడా ప్రేమిస్తూ ఉంటావు. నీ మీద నేను చంపేద్దాం అనుకున్నాడు కూడా ఏం చేస్తావు? ప్రేమించి ప్రార్థన చేస్తూ ఉంటావు. నీకు కీడు చేయాల్సినటువంటి వ్యక్తి కూడా నేను భయపెట్టేటువంటి గాలి ఏం చేసి భయపెడుతుంది మనిషి. ఏం సార్ బెదిరిస్తూ ఉంటాడు మనుషులు మనల్ని భూమి మీద. ఇలాంటి జనాంగం కూడా దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఎలా ఉంటావంట? క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డావు కాబట్టి వానలు ముంచవు, వరదల వల్ల కొట్టుకుపోవు, అట్ ద సేమ్ టైం కీడు గాలి నిన్ను ఏమీ చేయదు. దేవునికి మహిమ లేచి నుంచోండి. అర్థమవుతుందా? లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నేను దీవిస్తున్నా, ఆశీర్దిస్తున్నా. మా ఆరాధన జరిగే స్థలము గ్రాండియర్ హోటల్ 201 2nd floor అమీర్పేట్ హైదరాబాద్. ప్రతి ఆదివారం 8:30 నుంచి 11:30 వరకు ఉంటుంది. ఆల్ ఆర్ వెల్కమ్. గాడ్ బ్లెస్ యూ.